టు ద క్లాస్. సోలో లెవెలింగ్ మాన్హా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఇప్పటిదాకా మనం సోలో లెవెలింగ్ లో 148 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రాఫెసీ ఆర్క్. మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. లాస్ట్ పార్ట్ లో జిన్వు ఇంటర్నేషనల్ హంటర్స్ కాన్ఫరెన్స్ కి అమెరికా వస్తాడు. అదే అమెరికాలో ఉన్న డాంగ్స్ జిన్వు మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. సో జిన్హోని కిడ్నాప్ చేసి తనను ఒక ప్లేస్ లో చిత్రహింసలు పెట్టి వాళ్ళన్నని ఎవరు చంపారో నిజం తెలుసుకోవాలనుకుంటాడు. బట్ ఈ లోపే జిన్వు అక్కడికి వచ్చి జిన్హోని సేవ్ చేస్తాడు. ఈ హాంగ్డాంగ్స్ వల్ల జిన్వుకి అండ్ స్కావెంజర్ గిల్డ్ మాస్టర్ అయిన థామస్ కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో జిన్వు థామస్ మీద గెలిచి హాంగ్డాంగ్స్ ని చంపి తనను ఒక షాడోలా మారుస్తాడు. అండ్ తనకి గ్రీడ్ అని పేరు పెడతాడు. అండ్ ఆ నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ కాన్ఫరెన్స్ జరిగే చోటికి జిన్వు వస్తాడు. అండ్ ఈ లోపే రిపోర్టర్స్ అందరికి జిన్వుకి అండ్ థామస్ కి మధ్యలో జరిగిన ఫైట్ గురించి తెలిసిపోయి ఉంటుంది. సో ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అయిన హంటర్స్, అఫిషియల్స్, రిపోర్టర్స్ తో సహా ప్రతి ఒక్కరు జిన్వు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్వు మొత్తానికి కాన్ఫరెన్స్ హాల్ లోకి ఎంటర్ అవుతాడు. అందరి కళ్ళు జిన్వు మీదనే ఉంటాయి. తను అలా ఎంటర్ అవుతూ ఉంటే అఫిషియల్స్ అందరూ ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగెస్ట్ హంటర్ అయిన థామస్ ని జిన్వు తుక్కుగా కొట్టడం గురించే ఆ కాన్ఫరెన్స్ హాల్ లో కూర్చున్న ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి కాన్ఫరెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. డాక్టర్ బెల్జర్ అనే ఒక సైంటిస్ట్ మైక్స్ ముందు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. డాక్టర్ బెల్జర్ అక్కడ ఉన్న వాళ్ళతో, మీ అందరికీ తెలిసే ఉంటుంది, రోజు రోజుకి గేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి అండ్ వాటి లోపల నుంచి స్ట్రాంగ్ మోన్స్టర్స్ రావడం స్టార్ట్ చేస్తున్నాయి. అండ్ ఇది మాత్రమే కాదు, మనకి తెలియకుండా ఆకాశంలో లార్జ్ అమౌంట్స్ లో మ్యాజికల్ ఎనర్జీ ఒకటే చోట స్టోర్ అవుతూ వస్తుంది. అండ్ దానికి మేము మ్యాజిస్పియర్ అని పేరు పెట్టాము. అండ్ ఇది వరల్డ్ మ్యాప్ లో దగ్గర 9 ప్లేసెస్ లో ఇలా జరుగుతోంది. అండ్ అన్నిటికంటే ఎక్కువగా జరుగుతోంది కొరియాలో అని చెప్తాడు. బెల్జర్ సౌత్ కొరియా అనేసరికి కాన్ఫరెన్స్ లో కూర్చున్న అఫిషియల్స్ అందరూ జిన్వు వైపు చూడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే జిన్వుది సౌత్ కొరియానే కాబట్టి దీనికి జిన్వుకి ఏమైనా సంబంధం ఉండొచ్చని వాళ్ళ ఫీలింగ్. అది గమనించిన బెల్జర్, మీరు జిన్వుని అలా చూడాల్సిన అవసరం లేదు, దీనికి జిన్వుకి సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ జిన్వు గనక అంత మ్యాజికల్ పవర్ ని కాన్సన్ట్రేట్ చేయగలిగితే లిటరల్ గా జిన్వు ఒక హంటర్ కాదు, ఒక గాడ్ లెవెల్ కి చేరుకున్నట్టే. దీనికి రీజన్స్ ఏంటి అనేది మనకు తెలీదు. అలా అని సైలెంట్ గా కూడా వదిలేయలేము. ఖచ్చితంగా ప్రపంచం మళ్ళీ ఇంకోసారి మారబోతోంది, మీరందరూ రెడీగా ఉండండి అని చెప్తాడు. బెల్జర్ ప్రెజెంటేషన్ అవ్వగానే అమెరికన్ హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ అక్కడికి వస్తాడు. మైక్ ముందు నిల్చొని, ఈ విషయాన్ని చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. 2 వారాల క్రితం మన నేషనల్ లెవెల్ హంటర్ అయిన క్రిస్టఫర్ చనిపోవడం జరిగింది అని చెప్తాడు. క్రిస్టఫర్ చనిపోయాడు అనే మాట చైర్మన్ అనేసరికి మళ్ళీ అఫిషియల్స్ వాళ్ళలో వాళ్ళు కంగారుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని చంపడం మామూలు వాళ్ళకెవ్వరికీ సాధ్యం కాదు. ఓన్లీ ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని ఇంకో నేషనల్ లెవెల్ హంటర్ మాత్రమే చంపగలుగుతాడు. ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంకింగ్ లో ఉండే థామస్ ని కొట్టింది జిన్వునే కాబట్టి మళ్ళీ అందరూ జిన్వు వైపే చూడడం స్టార్ట్ చేస్తారు. చైర్మన్ ఆ న్యూస్ ని కంటిన్యూ చేస్తూ, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, క్రిస్టఫర్ చావు వెనక ఒకరిని సస్పెక్ట్ చేస్తున్నాం, తన పేరు సస్పెక్ట్ ఎస్ అని జిన్వు వాళ్ళ ఫాదర్ ని చూపిస్తారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అచ్చం జిన్వులా వాళ్ళకి కనిపిస్తాడు. అంత పెద్ద కాన్ఫరెన్స్ లో జిన్వు వాళ్ళ నాన్న గురించి అలా మాట్లాడుతూ ఉంటే జిన్వు ఏం చేయలేక సైలెంట్ గా కూర్చుంటాడు. ఎందుకంటే వాళ్ళ అలిగేషన్స్ ని అపోజ్ చేయడానికి జిన్వు దగ్గర ప్రూఫ్స్ ఉండవు. అమెరికన్ హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ కంటిన్యూ చేస్తూ, ఈ సస్పెక్ట్ ఎస్ మాకు ఒక ఏ ర్యాంక్ డంజన్ లో కనిపించాడు అండ్ మన హ్యూమన్ లాంగ్వేజ్ అయిన కొరియన్ లో మాట్లాడాడు అండ్ ఇంటరాగేట్ చేయడానికి ట్రై చేసిన డాంగ్సు ని కొట్టి అసోసియేషన్ బిల్డింగ్ ని మంటల్లో వదిలేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఇది నార్మల్ హ్యూమన్స్ వల్ల పాసిబుల్ కాదు. తను ఖచ్చితంగా ఒక మ్యాజిక్ బీస్ట్ కాబట్టే డాంగ్సు ని కొట్టగలిగాడు అండ్ క్రిస్టఫర్ ని చంపడంలో కూడా తన చెయ్యి ఉంటుంది అని మేము అనుకుంటున్నాము అని చెప్తాడు. చైర్మన్ ఇలా మాట్లాడగానే జిన్వుకి సడన్ గా వాళ్ళ నాన్నకి అండ్ డాంగ్సుకి మధ్యలో జరిగిన ఫైట్ అండ్ కాన్వర్సేషన్ కి సంబంధించిన విజువల్స్ తన మైండ్ లోకి వస్తాయి. అందులో జిన్వు వాళ్ళ నాన్న డాంగ్సుకి వార్నింగ్ ఇచ్చుంటాడు, కొరియా వైపు అండ్ తన కొడుకు వైపు చూడొద్దని. దీనికి కారణం షాడోగా మారిన డాంగ్సు లోపల ఉన్న మెమరీస్ జిన్వుకి కనిపిస్తూ ఉంటాయి. ఆ విజువల్ చూడగానే జిన్వుకి ఖచ్చితంగా అది వాళ్ళ నాన్నే అని అనిపిస్తుంది. చైర్మన్ అనౌన్స్మెంట్ చేసి అక్కడ నుండి వెళ్లిపోయే ముందు లూయిజిగాంగ్ చైర్మన్ తో, ఇలా ఐడెంటిటీ లేకుండా కనుక్కోవడం కష్టం, తన ఐడెంటిటీని మీరు ఖచ్చితంగా రివీల్ చేయాలి, జిన్వుకి అండ్ ఈ సస్పెక్ట్ ఎస్ కి సంబంధం ఏంటి అని అడుగుతాడు. దానికి చైర్మన్, లూయిజిగాంగే అడిగాడు కాబట్టి ఇంకా ఈ విషయాన్ని దాచిపెట్టి ఉపయోగం లేదు, మేము ఈ సస్పెక్ట్ ఎస్ ని ఇంటరాగేట్ చేసినప్పుడు తను సౌత్ కొరియాకి చెందినట్టు అండ్ తను జిన్వుకి ఫాదర్ అన్నట్టు ఒప్పుకున్నాడు. బట్ మేము ఇంకా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అఫిషియల్ గా చెప్పలేకపోతున్నామని చైర్మన్ అంటాడు. రిటర్న్ లో లూయిజిగాంగ్ జిన్వుని పిలిచి, ఒకవేళ ఈ సస్పెక్టెస్ మీ ఫాదరే అని కన్ఫర్మ్ అయితే తనని చంపడానికి హంటర్స్ ట్రై చేస్తే నువ్వేం చేస్తావని అడుగుతాడు. దానికి రిటర్న్ లో జిన్వు, మోన్స్టర్ ని చంపడమే హంటర్ యొక్క పని, మీరనుకున్నట్టు నిజంగా అది మోన్స్టర్ అయితే నేనే చంపేస్తాను, అలా కాకుండా అది మా నాన్న అయితే ప్రపంచమంతా నాకు రివర్స్ అయినా నేను నా ఫ్యామిలీని కాపాడుకుంటాను అంటాడు. అండ్ మొత్తానికి కాన్ఫరెన్స్ ఎండ్ అయిపోతుంది. జిన్వు బయటకు రాగానే మిస్టర్ ఆడమ్ జిన్వుతో, మీరు సీరియస్ గానే మాట్లాడుతున్నారా, అక్కడ దగ్గర 120
20 కంట్రీస్ ఎదురుగా మీరు ఈ స్టేట్మెంట్ చేశారు. మీరు కాకుండా అలాంటి స్టేట్మెంట్ చేసి తప్పించుకోగలిగేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు, అది థామస్ మాత్రమే. బట్ ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు. అది వదిలేస్తే అమెరికన్ హంటర్స్ బ్యూరో ఒక బ్యాంక్వెట్ అంటే ఒక పార్టీ అరేంజ్ చేశాం, మీరు బిజీగా లేకపోతే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అని జిన్వుతో అంటాడు. ఈ లోపలే లూయిజీ గ్యాంగ్ తన బాడీ గార్డ్స్ తో జిన్వు వైపే వస్తూ ఉంటాడు. లూయిజీ గ్యాంగ్ జిన్వుతో ఏదో మాట్లాడతాడు, బట్ తను మాట్లాడింది చైనీస్ లో కాబట్టి పక్కనే ఉన్న మిస్టర్ వెయిట్ ని ట్రాన్స్లేట్ చేయమంటాడు. సో లూయిజీ గ్యాంగ్ జిన్వుతో ఏమంటాడంటే, జిన్వు జపాన్ లో ఒక ఎస్రాంగ్ గేట్ ని క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు జపాన్ నుండి తప్పించుకున్న ఒక పెద్ద జైంట్ చైనా వైపే వస్తూ ఉంటుంది. దాన్ని మన లూయిజీ గ్యాంగే చంపుంటాడనమాట కొంచెం కష్టం మీద. ఒక జైంట్ ని చంపడానికే తనకు అంత కష్టంగా అనిపిస్తే ఒక డంజన్ అంతా నిండిపోయిన జైంట్స్ ని జిన్వు సింగిల్ హ్యాండెడ్ గా ఓడించడం జిన్వు పవర్స్ ని ఊహించుకున్న లూయిజీ గ్యాంగ్ కి చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అప్పటి నుండి లూయిజీ గ్యాంగ్ జిన్వు గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అండ్ చాలా గర్వంగా ఉండే థామస్ ని కొట్టి థామస్ ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినందుకు లూయిజీ గ్యాంగ్ జిన్వుకి థ్యాంక్స్ చెప్తాడు. జిన్వుకి హ్యాండ్ షేక్ ఇచ్చి సస్పెక్ట్ టెస్ అనేవాడు మీ నాన్న కాదు అని నేను నమ్ముతున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. లూయిజీ గ్యాంగ్ వెళ్లిపోగానే అమెరికన్ హంటర్స్ బ్యూరో చైర్మన్ జిన్వుని మళ్ళీ మిస్ సెల్నర్ దగ్గరికి తీసుకెళ్తారు. తన దగ్గర తీసుకొని రావడానికి రీజన్ ఏంటంటే, మిస్ సెల్నర్ కి కొన్ని వారాలుగా హంటర్స్ గురించి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ డ్రీమ్స్ లో నేషనల్ లెవెల్ హంటర్స్ ని కొన్ని సుప్రీం బీయింగ్స్ చంపేస్తూ ఉంటాయి. తనకి డ్రీమ్ వచ్చినట్లుగానే నేషనల్ లెవెల్ హంటర్ అయిన క్రిస్టఫర్ చంపివేయబడతాడు. యాక్చువల్లీ చెప్పినా వినకపోవడం వల్లే క్రిస్టఫర్ చనిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు హంటర్స్ ని ఎవరైతే చంపుతున్నారో సేమ్ అలాంటి పవర్స్ నే మిస్ సెల్నర్ జిన్వు లోపల చూసి ఉంటుంది. సో మిగతా హంటర్స్ ని కాపాడగలిగేది జిన్వు మాత్రమే అని నమ్మి తనని మిగతా హంటర్స్ ని కాపాడమని అడుగుతుంది. మిస్ సెల్నర్ జిన్వుతో నీలాంటి పవర్స్ ఉన్న వాళ్ళే మిగతా హంటర్స్ ని చంపుతున్నారు అన్నప్పుడు జిన్వుకి ఇలా చంపుతున్నది మోనార్క్సే అని అర్థమవుతుంది. అమెరికన్ హంటర్స్ బ్యూరో చైర్మన్ కూడా జిన్వుతో ఈ హంటర్స్ ని చంపుతున్న వాళ్ళ పవర్స్ అనేటివి చాలా భయంకరంగా ఉన్నాయి. అండ్ మీరు థామస్ తో ఫైట్ చేసిన విధానం చూసిన తర్వాత మేము డిసైడ్ అయింది ఒకటే, ఈ హంటర్స్ ని కాపాడగలిగేది మీరు మాత్రమే. మీరు ఇలా కాపాడడానికి ఒప్పుకుంటే కామిష్ యొక్క రన్ స్టోన్ ని ఫ్రీగా వేయడానికి మేము రెడీగా ఉన్నాము అని జిన్వుతో అంటాడు. జిన్వు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి చైర్మన్ తో సారీ సార్, నేను ఎవరితో ఫైట్ చేస్తున్నానో నాకే తెలీదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోవడం స్టార్ట్ చేస్తాడు. బట్ సడన్ గా మళ్ళీ ఆగి మిస్టర్ వైట్ ని బ్యూరో వాళ్ళు ఎవరినైతే కాపాడాలి అనుకుంటున్నారో ఆ హంటర్స్ యొక్క లిస్ట్ ని తనకి రెడీ చేసి ఇమ్మని అడుగుతాడు. సో జిన్వు దీన్ని ఫ్రీగా చేయడానికి రెడీ అయ్యాడనమాట. అండ్ అప్పుడే మిస్టర్ వైట్ ఒక పార్టీ ఉంది అని చెప్పారు కదా, స్ట్రైట్ గా జిన్వుని అక్కడికే తీసుకెళ్తారు. ఆ పార్టీలో కాన్ఫరెన్స్ కి వచ్చిన ప్రతి ఒక్క అఫిషియల్ అండ్ ప్రతి ఒక్క హంటర్ ఉంటాడు. జిన్వుతో పాటు జిన్చుల్ అండ్ జిన్హో కూడా పార్టీకి వచ్చి ఉంటారు. జిన్హో అయితే కంప్లీట్ గా హీల్ అయిపోయి ఉంటాడు. అండ్ జిన్హో వాళ్ళ దగ్గరికి బిజినెస్ మాట్లాడడానికి ఒకడు వస్తాడు. ఈ బిజినెస్ మ్యాటర్లన్నీ నేను డీల్ చేయను, అది జిన్హో చూసుకుంటాడు అని చెప్పి జిన్హోని తనతో డీల్ చేయిస్తాడు. జిన్హో ఇలా బిజినెస్ డీల్ చేయడం జిన్వుకి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆ తర్వాత జిన్వు అడిగినట్టుగానే మిస్టర్ వైట్ జిన్వు కాపాడాల్సిన హంటర్స్ పేర్లని ఒక లిస్ట్ లా తయారు చేసి తీసుకొస్తాడు. అందులో హంటర్స్ కి పాయింట్స్ అసైన్ చేసి ర్యాంక్స్ ఇచ్చి ఉంటారు. జిన్వు అందులో 4th ప్లేస్ లో ఉంటాడు. 1st ప్లేస్ లో థామస్, 2nd ప్లేస్ లో లూయిజీ గ్యాంగ్, 3rd ప్లేస్ లో చనిపోయిన క్రిస్టఫర్. అండ్ జిన్వుకి 4th ప్లేస్ రాకముందు ఆ 4th ప్లేస్ లో సిద్ధార్థ్ బచ్చన్ ఉండేవాడు. సో సిద్ధార్థ్ బచ్చన్ మన ఇండియన్ హంటర్ అన్నమాట. సో ఇలా పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి జిన్వు ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి షాడోస్ అసైన్ చేస్తాడు. దానివల్ల తనకి ఎవరు ఎనిమి ఎవరు ఫ్రెండ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళ పేర్లతో సహా. జిన్వు నిల్చొని ఉండే ప్లేస్ కే థామస్ వస్తాడు. అండ్ జిన్వుతో మాట్లాడుతూ ఇలా అంటాడు, మిస్టర్ జిన్వు, హీలర్స్ ఎంత ట్రై చేసినా నువ్వు డ్యామేజ్ చేసిన ఈ చెయ్యి అనేది రిపేర్ అవ్వట్లేదు. డాక్టర్స్ ని అడిగితే ఇది క్యూర్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది అని చెప్పారు. నువ్వు తలుచుకుంటే నన్ను నా స్కావెంజర్ గిల్ ని ఈజీగా చంపేయగలిగేవాడివి కదా. నీకు నాకు మధ్యలో అంత పెద్ద ఫైట్ జరిగిన స్కావెంజర్ గిల్ లో ఒక్క మనిషి కూడా చనిపోలేదు. దీనంతటికీ రీజన్ డాంగ్సూనే అయినా నువ్వు మమ్మల్ని చంపకుండా ఎందుకు వదిలేసావని అడుగుతాడు. దానికి జిన్వు, నేను మిమ్మల్ని చంపేంత తప్పు మీరు చేయలేదు కాబట్టే వదిలేశానని చెప్పి జిన్వు చెప్తాడు. ఆ మాట విని థామస్ వెళ్లిపోవడం స్టార్ట్ చేస్తాడు. బట్ సడన్ గా వెనక్కి తిరిగి నేను డాంగ్సూకి ఫ్యూనరల్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాను. ఫ్యూనరల్ అంటే దినం అనమాట. సో డాంగ్సూకి దినం పెట్టుకోవాలనుకుంటున్నాను. తను చాలా పెద్ద తప్పు చేశాడు, అది నాకు కూడా తెలుసు. అండ్ తన ఫ్యూనరల్ కి నువ్వు అడ్డం పడకూడదని నేను కోరుకుంటున్నాను. నా చెయ్యి రిపేర్ అయిపోగానే ఖచ్చితంగా మనిద్దరం కలిసి తిందాం. నీ నంబర్ నా సెక్రటరీకి ఇవ్వు, కాంటాక్ట్ లో ఉందామని చెప్పి థామస్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. థామస్ వెళ్లిపోగానే తన అసిస్టెంట్ జిన్వుతో, మా థామస్ అలా కనిపిస్తారు కానీ ఆయనకి సిగ్గెక్కువ. మీరు మా స్కావెంజర్ గిల్డ్ వాళ్ళని ఏం చేయకుండా వదిలేసినందుకు ఆయన మీకు థ్యాంక్ యూ చెప్పదలుచుకున్నాడు. అండ్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. థామస్ మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని చెప్తుంది. ఆమె గిఫ్ట్ అనగానే జిన్వు వద్దు వద్దు పర్లేదు నాకు ఇష్టం లేదు అంటాడు. బట్ అయినప్పటికీ థామస్ కి ఎవరి రుణం ఉంచుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా జిన్వుకి నచ్చింది ఏదైనా ఉంటే తనకి చెప్పమని సెక్రటరీ అడుగుతుంది. జిన్వు అయితే ఏదైనా డాగర్స్ ఉంటే బాగుంటుంది అని అంటాడు. సెక్రటరీ ఆ మాట తెలుసుకొని అక్కడ నుండి వెళ్లిపోతుంది. సెక్రటరీ వెళ్లిపోగానే మిస్టర్
వైట్ జిన్వు కి ఆ లిస్ట్ లో ఉన్న హంటర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానంటాడు. బట్ జిన్వు అందరికి షాడోస్ అసైన్ చేసేసాడు కాబట్టి ఇంట్రడ్యూస్ చేసుకునే అవసరం లేదని చెప్పి మిస్టర్ వైట్ కి చెప్తాడు. అండ్ మిస్టర్ వైట్ ఇచ్చిన లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్న బ్రెజిలియన్ హంటర్ ఆ కాన్ఫరెన్స్ కి రాకపోవడం జిన్వు కనబెడతాడు. ఎందుకని రాలేదు అని మిస్టర్ వైట్ ని అడిగితే మిస్టర్ వైట్ ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యే 1 వీక్ ముందే ఆ 6th ప్లేస్ హంటర్ తో కాంటాక్ట్ కోల్పోయారని జిన్వుకి చెప్తాడు. దాన్ని బట్టి ఆల్రెడీ మోనార్క్స్ తనని చంపేశారని జిన్వు అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే సౌత్ కొరియాలో మన గన్హే ఆఫీస్ లో కూర్చొని ఉంటాడు. అండ్ ఎందుకో తన హార్ట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటున్న ఫీలింగ్ తనకు వస్తుంది. యాక్చువల్లీ గన్హే కి చాలా సంవత్సరాల ముందే ఒక హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల డాక్టర్స్ ఖచ్చితంగా తను 6 months లో చనిపోతాడని చెప్తారు. బట్ గన్హే రిటైర్ అవ్వకుండా పని చేస్తూనే ఉంటాడు. 6 months అయిపోతాయి, 1 year అవుతుంది. అలా కొన్ని సంవత్సరాలు ఆ హార్ట్ ప్రాబ్లం తోనే గన్హే చైర్మన్ లా ఉంటాడు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ తన హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకునేసరికి మేబీ తను చావుకు దగ్గరలో ఉన్నాడనే ఫీలింగ్ తనకు వస్తుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటే సడన్ గా గన్హే వైఫ్ తనకి కాల్ చేసి మీరు బాగానే ఉన్నారా, మీకేం అవ్వలేదు కదా అని అడుగుతుంది. దానికి గన్హే లేదు నాకేం కాలేదు, నేను ఇంకా కాసేపట్లో ఇంటికి బయలుదేరుతాను అని చెప్పబోతాడు. సడన్ గా గన్హే కూర్చున్న ఆఫీస్ లో వాల్స్ అన్ని నల్లగా మారిపోతాయి. అండ్ తను ఒక విచిత్రమైన ప్రెజెన్స్ ని సెన్స్ చేస్తాడు. తన ముందర మోనార్క్ ఆఫ్ ఫ్రోస్ట్ సిలాడ్ కూర్చొని ఉంటాడు. గన్హే తనని చూడగానే ఏదో తేడాగా ఉందని అర్థం చేసుకొని తనతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అప్పుడు సిలాడ్ గన్హేతో ఇప్పుడు మనిద్దరం ఉన్న ఈ ప్లేస్ మిగతా ప్రపంచంతో కనెక్షన్ కోల్పోయి ఉంది అంటాడు. గన్హేకి ఇదంతా చూస్తే తను కల కంటున్నాడా అని తనకు అనిపిస్తుంది. ఇంతలోనే సిలాడ్ ఒక ఐస్ పార్టికల్ ని బుల్లెట్ లా చేసి గన్హే షోల్డర్ మీద కాలుస్తాడు. ఆ ఐస్ పార్టికల్ తగిలిన ప్లేస్ గడ్డ కట్టుకుపోతుంది. సిలాడ్ గన్హే వైపు చూస్తూ నీకా నొప్పి కలలా ఉందా అని అడుగుతాడు. సో గన్హేకి అది కల కాదు అని అర్థమవుతుంది. సిలాడ్ ని ఇంతకీ నువ్వెవరు అని అడుగుతాడు. దానికి సిలాడ్ నువ్వే నన్ను గుర్తుపడతావని నేను అనుకున్నాను, కానీ ఏం చేద్దాం, నువ్వు జస్ట్ ఒక హ్యూమన్ మాత్రమే. నాకు బలహీనులతో పోరాడడం అంటే ఇష్టం ఉండదు. ఓ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ బయటికి రా అని పిలుస్తాడు. మనం పాత చాప్టర్స్ చూసుకుంటే ఈ మోనార్క్స్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ గురించి వెతుకుతున్నారనే విషయం మనకు తెలుసు. క్రిస్టఫర్ ని చంపినప్పుడు కూడా తనని ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ అనే పిలుస్తారు. సో ఇప్పుడు గన్హేను కూడా ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ అని పిలుస్తున్నారంటే ఖచ్చితంగా వాడు గన్హేని చంపడానికే వచ్చాడు. సిలాడ్ గన్హేను చూస్తూ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ నువ్వు బయటకు వస్తే నీ వెజల్ ఇరిగిపోతుంది అని నువ్వు భయపడుతున్నావా? ఒకవేళ నువ్వు బయటికి రాకపోయినా దగ్గరలోనే నీ వెజల్ కూడా చనిపోతాడు. నువ్వు ఒకవేళ భయపడి ఆ వెజల్ లోపల దాక్కుని ఉంటే నీతో మాట్లాడి వేస్ట్ అని ఒక పెద్ద ఐస్ అటాక్ ని గన్హే వైపు విసురుతాడు. గన్హే సడన్ గా ఒక కొత్త మనిషిలా మారిపోతాడు. సిలాడ్ విసిరిన అటాక్ ని జస్ట్ తన లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పి కొడతాడు. అదంతా చూసిన సిలాడ్ మొత్తానికి మనం కలిసాం ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్. నేను నీకోసం చాలా రోజులుగా వెతుకుతూ ఉన్నాను. నువ్వు ఒక ఇరిగిపోయిన వెజల్ లో నీ పవర్స్ ని వాడలేక అలాగే ఇరుక్కుపోతావని నేను అనుకోలేదు. మేము ఆల్రెడీ మీ 7 మందిని కనిపెట్టేశాం. అందులో ఆల్రెడీ 2 చనిపోయారు. నీ గర్వంతో నిండిన ఫేస్ ని నేను చూడాలనుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా నేను నిన్ను చంపేయగలను అంటాడు. దానికి గన్హే ఇక్కడ గన్హే అంటే గన్హే కాదనమాట, తనని ఆధీనంలోకి తీసుకున్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్. సో ఆ బ్రిలియంట్ లైట్ సిలాడ్ తో నీ వల్ల అయితే నన్ను చంపు అంటాడు. దానికి సిలాడ్ ఏంటి నువ్వు నాతో పోరాడడానికి రెడీ అవుతున్నావా? నువ్వు జస్ట్ తన బాడీలోకి వెళ్ళావు, నేను ఈ బాడీని నాదిగా మార్చుకున్నాను, నువ్వు నాతో ఫైట్ చేయగలను అనుకుంటున్నావా అని సిలాడ్ అంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ అనేటివి హంటర్స్ లోపల ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ నారుటో లోపల కురామా ఉన్నట్టు, బట్ వీళ్ళకి వాళ్ళ లోపల ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ ఉన్నట్టు తెలీదు. ఇక్కడ మోనార్క్స్ విషయానికి వస్తే మోనార్క్స్ ఒకరి బాడీని కంప్లీట్ గా స్వాధీనం చేసుకుంటారు. ఎలా అయితే ఓరోచిమారు కంప్లీట్ గా వేరే వాళ్ళ ఫిజికల్ బాడీని కంట్రోల్ లోకి తీసుకుంటాడో అలా. సో మోనార్క్ ఆఫ్ ఫ్రోస్ట్ కి మన గన్హేని పొసెస్ చేసిన ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. కాసేపు ఇద్దరు వాళ్ళ ఫుల్ స్ట్రెంగ్త్ తో భీకరంగా పోరాడడం స్టార్ట్ చేస్తారు. గన్హే లోపల ఉన్న బ్రిలియంట్ లైట్ కుదిరినంత ఫాస్ట్ గా సిలాడ్ ని అంతం చేయాలి అనుకుంటాడు. బట్ గన్హే బాడీ చాలా ఓల్డ్ గా ఉండడం వల్ల తన పూర్తి స్ట్రెంగ్త్ ని ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ యూజ్ చేయలేకపోతుంది. ఇది గమనించిన సిలాడ్ ఐస్ ని ఒక స్పియర్ లా చేసి చాలా ఫాస్ట్ గా గన్హే హార్ట్ లో పొడుస్తాడు. సిలాడ్ గన్హేను చూస్తూ తన లోపల ఉన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ తో నువ్వు ఇంకో కొత్త బాడీ వెతుక్కోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో, 1 సంవత్సరమా 2? నీకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ నా ఆర్మీ అంతా ఇక్కడికి వచ్చేసింది. మీరు మళ్ళీ ఈ భూమి పైన పుట్టేలోపు ఈ ప్రపంచం అంతా అంతమైపోతుంది. మీరు ఈ మనుషుల్ని కాపాడాలి అనుకోవడమే మీరు చేసిన తప్పు. మీరు మా మోనార్క్స్ ని ఓడించగలనని ఎలా అనుకున్నారు? మీకు మేము అంత బలహీనుల్లా కనిపిస్తున్నావా అని అడుగుతాడు. సో ఈ కన్వర్సేషన్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ అనేటివి ఒక బాడీలో నుండి ఇంకో బాడీలోకి వెళ్ళగలుగుతాయి. బట్ దానికి చాలా సమయం పడుతుంది. అండ్ ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ అనేటివి 7 ఉన్నాయి. అవి మనుషుల్ని కాపాడడానికి భూమి పైకి వచ్చి ఉంటాయి అనమాట. సో హంటర్స్ బాడీలోకి వెళ్లి అవి ఉంటాయి. అండ్ ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ అనేటివి హ్యూమన్స్ కి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మోనార్క్స్ వీటిని చంపాలి అనుకుంటున్నారు. బ్యాక్ టు ద స్టోరీ. గన్హే లోపల ఉన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ తనని పొడిచిన ఆ ఐస్ ని పట్టుకొని నేను నీతో ఫైట్ కి ఊరికే దిగాను అనుకుంటున్నావా
కాపాడతావా? మీరు మా పద్ధతుల్ని యూజ్ చేసి ఈ భూమిపైకి రాగలిగారు, కానీ మీరు ఒకటి మర్చిపోయారు అని చెప్పి ఒక పవర్ఫుల్ అటాక్ ని సిలాడ్ వైపు రిలీజ్ చేస్తాడు. అది మిస్ అయ్యి ఆ ఆఫీస్ బిల్డింగ్ విండోకి తగిలి మొత్తం పగిలిపోతుంది. సిలాడ్ గన్హే లోపలున్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ తో ఇదేనా నువ్వు చేయగలిగింది అని అడుగుతాడు. దానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ అవును అని అంటాడు. దానికి సిలాడ్ అయితే దీని వల్ల ఏం మారదు అంటాడు. కానీ గన్హే లోపల నుండి ఒక యాంట్ బయటకు వచ్చి ఆ హోల్ లోపల నుండి బయటకు వెళ్తుంది. ఆ షాడో యాంట్ బయటికి వెళ్తే షాడో మోనార్క్ ఈ విషయం తెలిసిపోతుంది అని బయటకు వచ్చి ఆ షాడో యాంట్ ని చంపడానికి ట్రై చేస్తాడు. బట్ దాన్ని చంపే లోపే ఎక్స్చేంజ్ అయ్యి జిన్వు సిలాడ్ ముందర ప్రత్యక్షమవుతాడు. జిన్వు సిలాడ్ పీక పట్టుకొని ఇంతకీ నువ్వెవరు, ఐ సెల్ఫ్ వా అని అడుగుతాడు. దానికి సిలాడ్ మీ షాడో లోపల చాలా మంది సోల్జర్స్ ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. మీరు ఇన్ని షాడోస్ ని కలెక్ట్ చేసిన తర్వాత కూడా ఎందుకని మిగతా మోనార్క్స్ ని కాంటాక్ట్ అవ్వలేదు అని అడుగుతాడు. బట్ సడన్ గా సిలాడ్ కి అది షాడో మోనార్క్ కాదు, తన పవర్స్ ని పొందిన జిన్వు అని అర్థమవుతుంది. సో నోటితో తన మీద ఒక ఐస్ అటాక్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఈ పరిస్థితుల్లో జిన్వు అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తో ఫైట్ చేయడం తన ప్రాణాల మీదకు వస్తుంది అని భయపడి అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ అలా పారిపోవాలనుకుంటే జిన్వు వదలడు. సో వెనక బిల్డింగ్ లో చివరి శ్వాసతో కొట్టిమిటాడుతున్న గన్హేని చూపించి ఒక ఐస్ స్పియర్ ని రిలీజ్ చేసి నువ్వు వెనకున్న అతన్ని కాపాడతావా లేదా నాతో ఫైట్ చేస్తావా చూస్ చేసుకో అంటాడు. జిన్వు తన కింగ్స్ అథారిటీతో ఆ స్పియర్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ తను ఫైట్ చేస్తుంది ఒక షాడో మోనార్క్ తో కాబట్టి తన మీద కింగ్స్ అథారిటీ పని చేయదు. చేసేదేం లేక ఆ ఐస్ స్పియర్ ని ఆపడానికి జిన్వునే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. మొత్తానికి ఆ స్పియర్ ని అయితే ఆపుతాడు. కానీ ఈ కొంచెం టైంలో సిలాడ్ ఒక పోర్టల్ ని ఓపెన్ చేసి అందులోపలికి వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఈ లోపే జిన్వు డాగర్స్ రష్ అనే ఒక టెక్నిక్ ని యూజ్ చేసి తన మీదకి చాలా డాగర్స్ రిలీజ్ చేస్తాడు. వాటిల్లో ఒకటి సిలాడ్ వీపుకు గుచ్చుకుంటుంది. బట్ సిలాడ్ నవ్వుతూ జిన్వుతో ప్రస్తుతానికైతే నేను పారిపోతున్నాను, ఈసారి ఇంకో షాడో నుంచి చావు కబురు వినకుండా చూసుకో అండ్ అక్కడే చనిపోవడానికి రెడీగా ఉన్నవాన్ని నీ షాడో ఆర్మీలోకి యాడ్ చేసుకో, ఇది నా తరపు నుండి నీకు గిఫ్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. జిన్వు తన హీలింగ్ పోషన్స్ తో గన్హేని హీల్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే హీలింగ్ పోషన్స్ 20% కంటే తక్కువ డ్యామేజ్ ఉంటేనే అవి రిపేర్ చేయగలుగుతాయి. ఎలాగైనా గన్హేని సేవ్ చేసుకోవాలని జిన్వు బేరు అని గట్టిగా అరుస్తాడు. తన కింగ్ అరుపు వినగానే బేరు సెకండ్స్ లో జిన్వు వాళ్ళ ఇంట్లో నుండి తన ముందర ప్రత్యక్షమవుతాడు. బేరు హీల్ చేయడానికి ట్రై చేసిన హీలింగ్ మ్యాజిక్ గన్హే మీద పని చేయదు. సో జిన్వు తన దగ్గర మిగిలిన్న హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ ని గన్హే మీద యూజ్ చేద్దాం అనుకుంటాడు. బట్ గన్హే దాన్ని ఆపి నువ్వు నా కోసం వచ్చావు జిన్వు, నాకదే చాలు. ఇప్పుడు నేను ఫైట్ చేసింది ఒక సుప్రీం బీయింగ్ తో, సో తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ఈ జనాల్ని కాపాడడానికి నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు చాలు. ఈ డంజన్స్ అండ్ గేట్స్ అనేటివి వాళ్ళ కోసం కాదు, మన హ్యూమానిటీ కోసం అని నాకు అర్థమైంది. ఖచ్చితంగా నువ్వు ఒక రోజు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది జిన్వు. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా హ్యూమానిటీ సైడ్ నిలబడడానికి ట్రై చెయ్యి. నేను కూడా మీ అందరితో కలిసి పోరాడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నా బాడీ ఉన్న పరిస్థితుల్లో అది జరగదు. నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ఈ జనాల్ని కాపాడే బాధ్యతని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడో చనిపోవాల్సింది, కానీ ఇన్ని రోజులు నేను బ్రతుకున్నది నిన్ను చూడ్డానికే అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ జిన్వు అని చెప్పి గన్హే చనిపోతాడు. వెంటనే వర్షం పడ్డం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షం చాలా రోజులు కంటిన్యూ అవుతుంది. మంచి వాళ్ళు చనిపోతే దేవుడు కూడా వర్షం రూపంలో ఏడుస్తారంటారు కదా, అదే ఇక్కడ జరిగింది. అండ్ గన్హే చనిపోయిన విషయం ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది. తనతో పాటు 5th ర్యాంక్ బ్రెజిలియన్ హంటర్ అయిన జోనస్ డెడ్ బాడీ కూడా ఒక నది ఒడ్డున దొరుకుతుంది. గన్హే, క్రిస్టఫర్ రీడ్, జోనస్ ఇలాంటి పెద్ద పెద్ద హంటర్స్ వరుసగా చనిపోవడం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడడం స్టార్ట్ చేస్తారు. నార్మల్ మనుషులకి ఏమైనా జరిగితే హంటర్స్ సేవ్ చేసేవాళ్ళు, అలాంటి హంటర్సే ఇప్పుడు చంపివేయబడుతున్నారంటే వాళ్ళని కాపాడేది ఎవరు అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. అండ్ గన్హే బరియల్ రోజు జిన్చుల్ జిన్వుతో జిన్వు చైర్మన్ ని మర్డర్ చేసిన ఆ మోన్స్టర్ ని నువ్వు కూడా ఆపలేకపోయావా అని అడుగుతాడు. దానికి జిన్వు నేను అక్కడికి వెళ్లే లోపలే ఇదంతా జరిగిపోయింది అని చెప్తాడు. జిన్చుల్ ఆ మాటని తీసుకోలేకపోతాడు. ఎందుకంటే చైర్మన్ అందరికంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది జిన్చుల్ తోనే. గన్హే జిన్చుల్ తో ఆ ముందు రోజే నువ్వు ఫాస్ట్ గా వచ్చి అమెరికాలో ఏం జరిగిందో నీ నోటితోనే వినాలనుకుంటున్నాను అని చెప్పిన విషయం గుర్తు చేసుకుని జిన్చుల్ చాలా బాధతో ఏడవడం స్టార్ట్ చేస్తాడు. జిన్చుల్ జిన్వుకి గన్హే లాస్ట్ మూమెంట్స్ లో తనతో పాటు ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్తాడు. ఆ మాట వినగానే జిన్వు ఇప్పుడే కాదు నా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నా, చైర్మన్ ని చంపిన నా కొడుకుని చంపిన తర్వాతనే నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పు, అంతవరకు చెప్పకు అని జిన్వు ఏడుస్తూ ప్రామిస్ చేస్తాడు. దీని తర్వాత గన్హే ఎలా చనిపోయాడనే దాని గురించి హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు. ఆ ప్రెస్ మీట్ లో జిన్వు హై లెవెల్ ఇంటెలిజెన్స్ ఉన్న కొన్ని మ్యాజిక్ బీస్ట్ వరల్డ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న హంటర్స్ ని చంపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ ని చంపడానికి ఏమైనా చేస్తారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఒక రిపోర్టర్ మీరు ఇప్పుడు ఒక గ్రూప్ అన్నారు కదా, అయితే మన చైర్మన్ ని చంపింది ఒక్కరు కాదు చాలా మందా
అని అడుగుతాడు. దానికి జిన్వు, ఈ మ్యాజిక్ బీస్ట్ అనేటివి వాళ్ళ టార్గెట్ ని మ్యాజిక్ యూజ్ చేసి ఐసోలేట్ చేస్తాయి, అంటే ఒంటరిని చేస్తాయి. పొటెన్షియల్ టార్గెట్స్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ కొలీగ్స్ తో ఉండడానికి ట్రై చేయండి అని చెప్తాడు. ఒకవేళ మిమ్మల్ని కాపాడడానికి మీకు కొలీగ్స్ లేకపోతే కొరియన్ హంటర్స్ అసోసియేషన్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అని జిన్వు చెప్తాడు. ఇప్పుడు మోనార్క్స్ మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది. సిలాడ్ జిన్వు నుంచి తప్పించుకున్న తర్వాత మోనార్క్స్ అందరికి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కి అందరు మోనార్క్స్ అటెండ్ అవుతారు, ఒక షాడో మోనార్క్ అండ్ డ్రాగన్ మోనార్క్ తప్ప. సో సిలాడ్ మిగతా మోనార్క్స్ తో షాడో మోనార్క్ ఇప్పుడు భూమి పైన ఉన్న విషయం చెప్తాడు. సిలాడ్ అలా అనేసరికి, యోగుమున్, నువ్వు షాడో మోనార్క్ పవర్స్ ని తట్టుకోగలిగే వెజలే లేదని చెప్పావు కదా, ఒక వెజల్ లేకపోవడం వల్లే కదా డ్రాగన్ మోనార్క్ కూడా ఎత్తుపైకి రాలేకపోయాడు అని సిలాడ్ ని అడుగుతాడు. దానికి సిలాడ్, నేను వాడిని నా 2 కళ్ళతో చూశాను. వీడు ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ కంటే మనకి చాలా పెద్ద రిస్క్ అవుతాడు. వీడిని చంపడానికి నాకు హెల్ప్ చేస్తారా అని మిగతా మోనార్క్స్ ని అడుగుతాడు. దానికి మోనార్క్ ఆఫ్ ఐరన్ తార్నాక్, షాడో మోనార్క్ తో ఫైట్ అంటే చావును కొని తెచ్చుకోవడమే. మన 9 మోనార్క్స్ లో షాడో మోనార్క్ అందరికంటే స్ట్రాంగెస్ట్ అని మనకి తెలుసు. మనం డ్రాగన్ కింగ్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని అంటాడు. దానికి సిలాడ్ చాలా కోపంగా, మనకంత టైం లేదు, కానీ మనం కూడా మోనార్క్సే అన్న విషయం గుర్తు పెట్టుకోండి. ఇంకా ఎన్ని రోజులు డ్రాగన్ కింగ్ కోసం వెయిట్ చేస్తాము? షాడో మోనార్క్ ఇంకా హ్యూమన్ ఫామ్ లో ఉండగానే చంపడం కరెక్ట్. మీరు నాతో కలిపి ఫైట్ చేయండి, వాడిని ఖచ్చితంగా చంపగలమని మిగతా మోనార్క్స్ తో చెప్తాడు. బట్ టార్నాక్ అండ్ యోగుముట్ ఇద్దరు వాళ్ళు షాడో మోనార్క్ ఎదురెళ్తే ఖచ్చితంగా చనిపోతామని తెలిసి సిలాడ్ తో చేతులు కలపడానికి ఒప్పుకోరు అండ్ అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోగానే బీస్ట్ మోనార్క్ రకన్ సిలాడ్ తో, వాడింకా మనిషి అనడానికి ఏదైనా ప్రూఫ్స్ ఉందా అని అడుగుతాడు. దానికి సిలాడ్, వాడు నన్ను డాగర్స్ తో అటాక్ చేశాడు, ఆ డాగర్స్ కి పాయిజన్ ఉంది, మనకి తెలిసిన షాడో మోనార్క్ ఖచ్చితంగా ఇలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేయడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మోనార్క్ ఆఫ్ హ్యాండ్స్, కురేషా, పాయిజనా, వాడు పాయిజన్ యూజ్ చేశాడంటే ఖచ్చితంగా వాడు షాడో మోనార్క్ కాదు అంటుంది. సో సిలాడ్ వాళ్ళిద్దరిని తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. రాకన్ అండ్ కురేషా ఇద్దరు జిన్వుని చంపడానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. కట్ చేస్తే జిన్వు నిద్రపోకుండా వర్షంలో కూడా మోనార్క్స్ నుండి ఎటువంటి యాక్టివిటీ అయినా డిటెక్ట్ అవుతుందేమో అని తన ప్రజల్ని కాపాడుకోవడానికి రెడీగా ఉంటాడు. ఈ టైంలోనే జిన్వుకి జైంట్ మోనార్క్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మోనార్క్స్ కి యాస్ట్రల్ బాడీస్ ఉండడం వల్ల వాళ్ళలో నుండి షాడోస్ ఎక్స్ట్రాక్ట్ చేయలేరు, అలాగే యాస్ట్రల్ బాడీస్ ఉన్న వాళ్ళకి షాడోస్ ఉండవు. సో వాళ్ళని డిటెక్ట్ చేయడం కూడా కష్టమని జిన్వుకి అర్థమవుతుంది. అలా అని జిన్వు తన ప్రయత్నాన్ని వదులుకోవడానికి రెడీగా ఉండడు. అండ్ కొరియన్ హంటర్స్ అసోసియేషన్ లో ఒక పెద్ద డిస్కషన్ స్టార్ట్ అవుతుంది, గన్హే తర్వాత ఎవరిని చైర్మన్ చేయాలి అని. ఆ డిస్కషన్ లో ప్రతి ఒక్కరు గన్హే పక్కన కొన్ని సంవత్సరాలు సర్వ్ చేసి తన పక్కనే ఉండి ప్రతి ఒక్కటి చూసుకున్న జించులే ఆ చైర్మన్ పోస్ట్ కి కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. జించులు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కాకపోయినా తనకి ప్రతి ఒక్క గిల్డ్ తో పరిచయాలు ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క హంటర్ తో మంచి కమ్యూనికేషన్ ఉంది. సో ఆ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ కి జించులే కరెక్ట్ అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఆ పర్టికులర్ టైం లో జించుల్ ఆ చైర్మన్ పోస్ట్ కి సరిపోతాడా లేదా అనే డౌట్ లోనే తను సైలెంట్ గా ఉండిపోతాడు. కట్ చేస్తే అమెరికాలో మన థామస్ జిన్వుకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. జిన్వు డాగర్స్ అడిగాడు కాబట్టి అమెరికన్ హంటర్స్ బ్యూరో బేస్మెంట్ కి వెళ్తారు. థామస్ సెక్రటరీ థామస్ తో, నువ్వు నిజంగానే వాటిని గిఫ్ట్ లా ఇయ్యాలనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి మన థామస్, అవును నిజంగానే ఇయ్యాలనుకుంటున్నాను, నా గిల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలతో పోలిస్తే అది అంత పెద్ద విషయం కాదు అని అంటాడు. మొత్తానికి ఆ ఐటమ్ ఉన్న ప్లేస్ కి థామస్ అన్న తన సెక్రటరీ వెళ్తారు. ఒక బాక్స్ లో నుండి భయంకరమైన ఒక ఆరా బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని చూసిన సెక్రటరీ, ప్రపంచంలో ఇప్పటికి ఇవి 2 మాత్రమే ఉన్నాయి అండ్ ఎప్పటికైనా 2 మాత్రమే ఉంటాయి, అయినా కూడా మీరు వీటిని జిన్వుకి ఇస్తారా అని అడుగుతుంది. దానికి థామస్, అవి 2 మాత్రమే ఉన్నాయి కాబట్టే జిన్వుకి ఇస్తానంటున్నాను. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఒక మూలన పడుంటే ఏం బాగుంటుంది, అవి జిన్వుకి కరెక్ట్ గా సరిపోతాయని థామస్ అంటాడు. కట్ చేస్తే కొరియాలో మొత్తానికి జించుల్నే చైర్మన్ గా సెలెక్ట్ చేస్తారు అండ్ అనౌన్స్ కూడా చేస్తారు. ఆ నెక్స్ట్ డే థామస్ సౌత్ కొరియాకి వెళ్లి ఆజిన్ గిల్డ్ ఆఫీస్ లో కూర్చుంటాడు. వరల్డ్స్ నెంబర్ 1 ర్యాంకింగ్ హంటర్ అయిన థామస్ వాళ్ళ ముందు కూర్చొని ఉంటే ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెమట్లు పడతాయి, జిన్హోతో సహా. థామస్ మాత్రమే కాదు, వరల్డ్ ర్యాంకింగ్ లో 12th ప్లేస్ లో ఉన్న లెనార్ట్ నీర్మన్ కూడా ఆజిన్ గిల్ కి జిన్వుని కలవడానికి వచ్చి ఉంటాడు. థామస్ వచ్చి అప్పటికే 2 hours గడిచిపోయి ఉంటుంది. టెన్షన్ తో జిన్వుకి కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటాడు. జిన్వు రైడ్స్ కి వెళ్ళుంటాడేమో అని వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. మొత్తానికి జిన్వు అక్కడికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చేసరికి జిన్వుకి అర్థమవుతుంది కింద అంతమంది రిపోర్టర్స్ ఎందుకు వెయిట్ చేస్తున్నారో. జిన్వుని అడుగుతాడు, సార్ ఎందుకని మీరు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని. దానికి జిన్వు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఈ మధ్య గేట్స్ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ అవుతున్నాయి, నేను చూస్తూ సైలెంట్ గా ఉండలేను, అందుకే ఇంతసేపు డంజన్ లో ఉన్నానని చెప్తాడు. అండ్ అదే కాదనమాట, బేరు అండ్ డిగ్రీస్ కొత్త ర్యాంక్స్ కి చేరుకోవడానికి రెడీగా ఉంటారు. సో వాటిని లెవెల్ అప్ చేయడానికి జిన్వు డే అండ్ నైట్ డంజన్స్ లో స్పెండ్ చేస్తూ ఉంటాడు. అండ్ మన థామస్ జిన్వుని కలిసి
హాయ్ చెప్తాడు. జిన్వు థామస్ ని ఎందుకని కొరియాకు వచ్చారు అని అడుగుతాడు. దానికి థామస్ జిన్వుతో ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని చెప్పాను కదా, అందుకే వచ్చాను. అండ్ నాతో పాటు ఒక ఫెంటాస్టిక్ గిఫ్ట్ ను కూడా తీసుకొని వచ్చానని చెప్తాడు. జిన్వు గిఫ్ట్ అనేసరికి చాలా ఇంట్రెస్టెడ్ గా కనిపిస్తాడనమాట. సో థామస్ జిన్వును చూసి నీకు గిఫ్ట్ పైన ఇంట్రెస్ట్ ఉండడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, బట్ ఆ గిఫ్ట్ అనేది చాలా డేంజరస్, దాన్ని ఇక్కడ ఇయ్యలేను, ఎక్కడికైనా వెళ్దామని అంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే లెనార్ట్ అక్కడికి వచ్చి తనని జిన్వుకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నేను కూడా ఇక్కడ చాలా సేపు వెయిట్ చేశాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడుగుతాడు. దానికి మన థామస్ మేము మాట్లాడుకోబోయేది టాప్ సీక్రెట్, నిన్ను కూడా తీసుకెళ్లడానికి మాకు ప్లేస్ లేదు అని కోపంగా చూస్తాడు. దెబ్బకి లెనార్ట్ భయపడి వీడితో ఎందుకు లేని సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత థామస్ అండ్ జిన్వు ఇద్దరు డిన్నర్ కి అటెండ్ అవుతారు. థామస్ చిటికేయగానే తన అసిస్టెంట్ ఒక బ్రీఫ్ కేస్ ని తెచ్చి ఆ టేబుల్ మీద పెడతాడు. థామస్ జిన్వును చూస్తూ ఇది నేను నీకు ఇయ్యడానికి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో నీకు తెలీదు, దీని పవర్ ని నువ్వు ఫీల్ అవ్వగలుగుతున్నావా, ఇది నా గిల్డ్ వాళ్ళ ప్రాణాలకి బదులుగా నీకు ఇస్తున్నాను, ఇది ఒక రకమైన కృతజ్ఞత అనుకో అని చెప్తాడు. ఆ బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేయగానే అక్కడ 2 డాగర్స్ ఉంటాయి. జిన్వు అవి చూసిన వెంటనే అవి కామిష్ డ్రాగన్ వి అని గుర్తుపట్టేస్తాడు. అండ్ థామస్ ని కామిష్ డెడ్ బాడీ అమెరికన్ హంటర్స్ బ్యూరో కస్టడీలో ఉంది కదా, ఇది మీకు ఎలా దొరికింది అని అడుగుతాడు. దానికి థామస్ కామిష్ తో మేమందరం ఫైట్ చేసినప్పుడు అది నన్ను కరవడానికి ట్రై చేసింది, అది దాని నోట్లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్యాంగ్, ఆ ఫ్యాంగ్ ని నేను పీకేశాను, ఆ కామిష్ ఫైట్ కి గుర్తుగా ఆ ఫ్యాంగ్ ని నాకే ఇచ్చేశారు, దీన్ని పెద్ద స్వాడ్ గా చేయిద్దాము అంటే ఆ ఫ్యాంగ్ యొక్క హైట్ చాలా తక్కువగా ఉంది, సో దాన్ని అప్పట్లో 2 డాగర్స్ గా చేయించాను, ఆ డాగర్స్ ఇప్పుడు ఇలా పనికొస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదని అంటాడు. థామస్ జిన్వుతో ఆ డాగర్స్ నీకే సొంతం అనేసరికి జిన్వు ఆ డాగర్ ని చేతిలోకి తీసుకుంటాడు. చేతిలోకి తీసుకోగానే సిస్టమ్ తనకి ఆ డాగర్స్ యొక్క స్టాట్స్ చూపిస్తుంది. జిన్వు దగ్గరున్న మోస్ట్ పవర్ఫుల్ డాగర్స్ డీమన్ మోనార్క్ వి, బట్ ఈ కామిష్ డాగర్స్ తో పోలిస్తే డీమన్ కింగ్ యొక్క డాగర్స్ జుజుబిలా అనిపిస్తాయి. జిన్వు ఆ డాగర్ ని పోకిరిలో మహేష్ బాబు గన్ను తిప్పినట్టు తిప్పుతాడు. అది చూసిన డాంగ్స్ జాగ్రత్తగా ఉండు జిన్వు, నేను నా రీఇన్ఫోర్స్మెంట్ వాడినప్పటికీ అది నా ఆర్మర్ ని కట్ చేసేయగలుగుతుంది, నేనిచ్చిన గిఫ్ట్ తో నన్నే చంపుకొని కామెడీగా అంటాడు. జిన్వు చేతిలో ఉన్న డాగర్ జిన్వు యొక్క మ్యాజిక్ కి రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ డాగర్స్ ని పట్టుకున్న జిన్వుని చూస్తేనే పక్కనున్న వాళ్ళకి భయంతో చెమట్లు పడతాయి, అంత పవర్ఫుల్ ఆరా ఉంటుంది. అదంతా చూసిన థామస్ తన సెక్రటరీతో ఇప్పుడు చెప్పులారా నేను తీసుకున్న డెసిషన్ తప్పంటావా అని అడుగుతాడు. దానికి తన సెక్రటరీ అస్సలు కాదు అని తల అడ్డంగా ఊపుతుంది. జిన్వు థామస్ తో మీరు నిజంగా ఇది నాకు ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నారా అని అంటాడు. దానికి థామస్ అవి ఫ్రీ కాదు, నా గిల్డ్ వాళ్ళ ప్రాణాలకి నేను చూపించే కృతజ్ఞత అని చెప్తాడు. సో జిన్వు ఆ డాగర్స్ ని యాక్సెప్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ కన్వర్సేషన్ జరుగుతూ ఉండగా ఒక స్ట్రాంగ్ మ్యాజికల్ ప్రెజెన్స్ ని వీళ్ళిద్దరూ ఫీల్ అవుతారు. బయటకు వచ్చి చూస్తే పింక్ కలర్ లో ఒక పెద్ద గేట్ ఆకాశంలో ఓపెన్ అయి ఉంటుంది. అండ్ దీని గురించే డాక్టర్ బెల్జర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ప్రెజెంటేషన్ ఇచ్చి ఉంటాడు. ఆ గేట్ ని చూసిన థామస్ ఇంత పెద్ద గేట్ ని నా లైఫ్ లో చూడలేదు, కామిష్ బయటకు వచ్చిన దానికంటే ఇది చాలా పెద్దగా ఉంది అని చెప్తాడు. అదే ప్లేస్ లో ఉన్న జనాలందరూ ఆ పెద్ద గేట్ ని ఆశ్చర్యంతో ఫోటోస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఈ గేట్ గురించి డాక్టర్ బెల్జర్ ఇంటర్నేషనల్ హంటర్ బ్యూరోతో డిస్కషన్ పెడతాడు. బెల్జర్ అక్కడున్న వాళ్ళతో ఇప్పుడు కొరియాలో సోల్ మీద ఓపెన్ అయిన గేట్ జస్ట్ ఆరంభం మాత్రమే, అలాంటి గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ అవడానికి రెడీగా ఉన్నాయని చెప్తాడు. సో అవతల పక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రొఫెసర్ మీరు చాలా సంవత్సరాల నుండి ఈ గేట్స్ గురించి అండ్ డంజన్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం ఎలా అని అడుగుతారు. దానికి డాక్టర్ బెల్జర్ మనం చేయగలిగేది ఏం లేదు, ఎవరికి ఏం చెడు జరగకూడదని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేమని చెప్తాడు. ఇంకో పక్క జిన్వు ఆ గేట్ ని చెక్ చేయడానికి దాని దగ్గరికి వెళ్తాడు. సర్ప్రైజింగ్ గా తను ఆ గేట్ లోపలికి వెళ్ళలేకపోతుంటాడు. ఆ గేట్ లోపలికి వెళ్లకుండా ఒక వాల్ లా ఏదో బ్లాక్ చేస్తూ ఉంటుంది. నార్మల్ వాల్ అయితే జిన్వు బ్రేక్ చేసేయగలుగుతాడు, బట్ ఆ గేట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో దాని లోపల ఉండే మోన్స్టర్స్ నార్మల్ గా ఉంటాయో డిఫరెంట్ గా ఉంటాయో జిన్వుకు అర్థం కాదు. జిన్వు అక్కడి నుండే జించుల్కి కాల్ చేసి నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశారా అని అడుగుతాడు. ఇక్కడ జిన్వు జించుల్ని శాటిలైట్ స్కాన్ చేయించమని చెప్పుంటాడు. జిన్వు అడిగినట్టుగానే జించుల్ స్కాన్ చేయించి ఉంటాడు. దాంట్లో సర్ప్రైజింగ్ గా జిన్వుకి తెలిసేది ఏంటంటే కొరియాలో ఆకాశంలో ఎప్పుడైతే గేట్ ఓపెన్ అయిందో ఆ పర్టికులర్ టైం నుండే ఏ కంట్రీలోనో ఒక్క గేట్ కూడా ఓపెన్ అయి ఉండదు. ఎర్త్ మీద సడన్ గా గేట్స్ అన్ని ఒకటేసారి ఆగిపోవడం అండ్ ఒక పెద్ద గేట్ ఆకాశంలో ఓపెన్ అవ్వడం జిన్వుకి చాలా అనుమానం కలిగిస్తుంది. ఏదో పెద్దగానే జరగబోతుందని జిన్వు తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హంటర్ అసోసియేషన్ జిమ్ లో బేరుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బేరుకి జిన్వు అంటే చాలా గౌరవం కాబట్టి తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేయకుండా ఉంటాడు. సో జిన్వు బేరుని రెచ్చగొట్టడానికి ప్రస్తుతానికైతే మన షాడో ఆర్మీకి నువ్వే కమాండర్, కానీ ఒక్కసారి ఇగ్రిస్ జనరల్ ర్యాంక్ కి చేరుకుంటే విత్ ఇన్ నో టైం కమాండర్ ర్యాంక్ కూడా వచ్చేస్తాడు. ఆ తర్వాత నీ పొజిషన్ కి బొక్కబడుతుంది. సో నువ్వు నాతో సీరియస్ గా ఫైట్ చేయని అంటాడు. అప్పుడు బేరు సీరియస్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయినప్పటికీ జిన్వు చాలా పవర్ఫుల్
పవర్ఫుల్ గా ఉంటాడనమాట. బేరుని తుక్కుగా కుట్టి గోడకు అతికించేస్తాడు. వాళ్ళిద్దరూ హెవీగా ఫైట్ చేయడం వల్ల ఆ జిమ్ అంతా సగం సగం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. చైర్మన్ కి మ్యాటర్ చెప్పి ఆ ప్లేస్ ని మళ్ళీ రిపేర్ చేయిస్తాడు. ఇంకో పక్క థామస్ అమెరికాకి వెళ్లకుండా సౌత్ కొరియాలోనే ఉంటాడు. తన సెక్రటరీ ఇంతకీ మనం ఇక్కడ ఎందుకున్నాం, మనం అమెరికా వెళ్లిపోవాలి కదా అని అంటుంది. బట్ థామస్ కి ఆ గేట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దాని లోపల నుండి ఏమొస్తుందో తన 2 కళ్ళతో స్వయంగా చూడాలనుకుంటాడు. సో అమెరికాకి వెళ్లకుండా ఆ గేట్ ఓపెన్ అయ్యేదాకా కొరియాలోనే ఉండాలనుకుంటాడు. ఆ పెద్ద గేట్ ని చూసిన జిన్నా వాళ్ళ అమ్మతో, అమ్మ మనం ఇక్కడ నుండి ఖాళీ చేసేద్దాం, నేను నెక్స్ట్ ఇయర్ కాలేజ్ కి వెళ్లాలనుకుంటున్నాను, నాకంటూ ఒక కొత్త లైఫ్ కావాలనుకుంటున్నాను, మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అమ్మా అని చెప్తుంది. బట్ జిన్వు వాళ్ళ మదర్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మనమున్న ఏరియాని ఎవాక్యుయేట్ చేయమని ఆర్డర్స్ రాలేదు కదా, ఒకవేళ వస్తే కూడా జిన్వు మనల్ని కాపాడతాడని జిన్నాతో అంటుంది. కట్ చేస్తే జిన్వు ఒక బిల్డింగ్ మీద కూర్చొని ఉంటాడు. ఏ మోనార్క్ ప్రెజెన్స్ అయినా తనకు కనిపిస్తుందేమో అని అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. బట్ ఎందుకో ఆ గేట్ ని చూసి ఆ గేట్ నుండి ఏమొస్తుందో నాకు తెలీదు, ఏం వచ్చినా ఖచ్చితంగా నేనే కాపాడాలి, అలా కాపాడడానికి ఖచ్చితంగా తన ప్రాణాలని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అని జిన్వు కనిపిస్తుంది. సో జిన్వుకి ఎందుకో తన లాస్ట్ మూమెంట్స్ ఎవరితో అన్నా స్పెండ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ అందులో తనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరు చాహే. సో చాహేకి కాల్ చేస్తాడు. చాహే ఏమో తన స్వాట్ టెక్నిక్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మిస్టర్ సాంగ్ తో ఒక డోజోలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సో తనకి జిన్వు నుండి కాల్ వచ్చేసరికి తన కోచ్ కి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని మీట్ అవ్వాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. జిన్వు అండ్ చాహే ఇద్దరు కలిసి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్తారు. అక్కడున్న జనాలందరూ జిన్వును గుర్తుపట్టి వాళ్ళనే చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళున్న ప్లేస్ లోనే ఒక పెద్ద గేట్ ఓపెన్ అయింది కాబట్టి భయంతో ఎవరు వచ్చుండరని జిన్వు చాహేని అక్కడికి తీసుకొని వచ్చుంటాడు. బట్ చూస్తే అక్కడ ఫుల్ క్రౌడ్ గా ఉంటుంది. చాహే జిన్వుని, నీకు అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. దానికి జిన్వు, పర్టికులర్ రీజన్ ఏం లేదు, బట్ నేను ఇక్కడికి ఒకసారి రావాలి అనుకున్నాను, అందుకే నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు. ఎందుకు నన్నే తీసుకొచ్చావని చాహే అడిగితే, నాకున్న ఏకైక ఫ్రెండ్ నువ్వు మాత్రమే అని చాహేతో చెప్తాడు. జిన్వు ఆర్కిటెక్ట్ తో ఫైట్ చేసినప్పుడు తనని సేవ్ చేయడానికి చాహే వాళ్ళు వస్తే ఆర్కిటెక్ట్ వీళ్ళ మీద అటాక్ చేస్తాడు కదా, అప్పుడు చాహే జిన్వు తన ఫ్రెండ్ అని తనని సేవ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చినట్టు చెప్తుంది. జిన్వుకి అది మైండ్ లో ఉండిపోయి ఉంటుంది అనమాట. ఆ మ్యాటర్ చాహేకి గుర్తు చేస్తే తను చాలా సిగ్గుపడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొన్ని రైడ్స్ చేస్తారు. వాళ్ళు ఎస్ ర్యాంక్ హంటర్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ స్పీడ్ అస్సలు థ్రిల్లింగ్ గా అనిపించదు. చాహే చాలా బోర్డ్ గా ఉంటే తనని ఎలాగైనా థ్రిల్ చేయాలి అని కైజల్ ని సమ్మన్ చేసి చాహేని ఆకాశంలోకి తీసుకెళ్తాడు. చాహే ఫస్ట్ టైం అంత హైట్ లో అంత స్పీడ్ గా ట్రావెల్ చేసి ఉంటుంది. జిన్వు పక్కన ఆ సాయంత్రం తనకి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. చాహేకి చిన్న డౌట్ వస్తుంది. ఏంటంటే జిన్వు రెగ్యులర్ గా కైజల్ మీద ట్రావెల్ చేస్తాడు కదా, తనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎందుకని అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్లాలనుకున్నాడు అని. సో తనని అడుగుతుంది. దానికి జిన్వు, ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ ఎక్కడైతే కట్టారో అదే ప్లేస్ లో ఒక గేట్ లో మా నాన్న కనిపించకుండా పోయారు, సో మళ్ళీ వెళ్లి ఆ పార్క్ ని చూడాలి అనుకున్నాను, అందుకే తీసుకెళ్లానని చెప్తాడు. దానికి చాహే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జిన్వుకి థ్యాంక్ యూ చెప్తుంది. జిన్వు ఏమో ఇంకో ప్లేస్ ఉంది అది కూడా చూపిస్తానని చెప్పి తనను ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ తనకి మెటియోర్ షవర్ ని చూపిస్తాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని దగ్గరలో ఉన్న ఒక హోటల్ కి వెళ్దాం అనుకుంటారు. అనుకున్నట్టుగానే ఖైజల్ మీద బయలుదేరతారు. వీళ్ళిద్దరూ ఇక్కడ రొమాన్స్ చేస్తుంటే ఇంకో పక్క ఆ గేట్ ఉన్న ప్లేస్ లోనే కొరియా నడిబొడ్డులో బీస్ట్ మోనార్క్ ఎంటర్ అవుతాడు. వాడు రావడమే ఒక మనిషి తలని అందరూ చూస్తూ ఉండగానే తినేస్తాడు. అండ్ తనకి కనిపించిన ప్రతి ఒక్క హంటర్ ని హ్యూమన్ ని కొట్టి చంపేస్తూ ఉంటాడు. నేను బీస్ట్ మోనార్క్ ని, మీలో ఎవరికైనా దమ్ముంటే నన్ను ఆపండి అని అక్కడున్న ప్రతి ఒక్కటి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యాటర్ హంటర్ అసోసియేషన్ కి తెలుస్తుంది. డంజన్ బ్రేక్ జరగడానికి ఇంకా కొన్ని రోజులు టైం ఉన్నప్పటికీ ఒక బీస్ట్ ఎలా బయటకు వచ్చిందో జిన్చుల్కి అర్థం కాదు. వాళ్ళు జిన్వుని కాంటాక్ట్ అవడానికి చాలా ట్రై చేస్తారు. బట్ మనోడేమో ఇక్కడ చాహేతో డ్యూయట్ లేస్తూ బిజీగా ఉంటాడు. జిన్చుల్కి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అలాంటి టైంలో ఒక హంటర్ ఆ బీస్ట్ మోనార్క్ తో పోరాడుతున్నాడన్న విషయం తెలుసుకుంటాడు. పోరాడుతున్నది ఎవరో కాదు, ది గోలియత్ థామస్ ఆండ్రే. ఆ బీస్ట్ మోనార్క్ తో ఫైట్ చేయడానికి ప్రతి ఒక్కడు భయపడుతూ ఉంటే కొంచెం కూడా భయం లేకుండా థామస్ ఆ బీస్ట్ మోనార్క్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. జిన్వు అండ్ చాహే డిన్నర్ చేస్తూ ఉంటారు. మొత్తానికి లైన్ కనెక్ట్ అయ్యి జిన్వుకి కాల్ చేసి మొత్తం మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నార్మల్ గా అయితే జిన్వు ప్రతి ఒక్క హంటర్ లోపల ఒక షాడోని పెట్టిన విషయం మనకు తెలుసు. ఏం జరిగినా ఆ షాడోస్ ఖచ్చితంగా జిన్వుకి రిపోర్ట్ చేస్తాయి. అలా రిపోర్ట్ చేయలేదు అంటే ఖచ్చితంగా ఎవరో మ్యాజిక్ ని యూజ్ చేశారని జిన్వుకి అర్థమవుతుంది. అలాంటి మ్యాజిక్ ని యూజ్ చేయగలిగేది మోనార్క్స్ మాత్రమే. సో జిన్వుకి ఈ మ్యాటర్ అర్థమయ్యి ఆ బీస్ట్ ఉన్న ప్లేస్ కి టెలిపోర్ట్ అవుదాం అనుకుంటాడు. బట్ ఆ మోనార్క్స్ యూజ్ చేసిన మ్యాజిక్ వల్ల తన షాడోస్ ఎక్కడున్నాయో కూడా ట్రాక్ చేయలేకపోతుంటాడు. సో తన ఎక్స్చేంజ్ యూజ్ చేయలేడనమాట. మాన్యువల్ గానే ప్లేస్ కి బయలుదేరతాడు. ఇంకో పక్క బీస్ట్ మోనార్క్ అండ్ థామస్
ఇద్దరు ఫైట్ చేయడానికి రెడీ అయ్యారని చెప్పాను కదా. థామస్ అక్కడున్న మిగిలిన హంటర్స్ ని, నార్మల్ సివిలియన్స్ అందరినీ అక్కడ నుండి ఖాళీ చేయించమని చెప్తాడు. డైరెక్ట్ గా వెళ్లి బీస్ట్ మోనార్క్ ఎదురుగ్గా నిల్చొని తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. బీస్ట్ మోనార్క్ రాకన్ తన పంజాతో థామస్ చెస్ట్ లో గాయం చేద్దామనుకుంటాడు. బట్ థామస్ కి ఒక్క గీత కూడా పడదు. మనం గుర్తు తెచ్చుకుంటే జిన్వూకి అండ్ థామస్ కి మధ్యలో జరిగిన ఫైట్ అప్పుడు కూడా జిన్వూ తన డాగర్ ని యూజ్ చేస్తాడు. కానీ ఆ డాగర్స్ థామస్ కి చిన్న గీత కూడా పెట్టలేవు. తన స్కిన్ అంత హార్డ్ గా ఉంటుంది. బ్యాక్ టు ద స్టోరీ. రాకన్ తన పంజాని యూజ్ చేసిన థామస్ కి ఏం కాదు. తను రిటర్న్ లో రాకన్ మూతి మీద ఒకటి గుద్దుతాడు. ఇంకోటి కొట్టే లోపల రాకన్ తప్పించుకుంటాడు. బట్ థామస్ రాకన్ తల పట్టుకొని నేల కతికించేస్తాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఆ ప్లేస్ కి చాయ్జంగ్ వస్తాడు. సిచ్యువేషన్ ఏంటి అని అక్కడున్న హంటర్స్ ని అడుగుతాడు. సో వాళ్ళు వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళకి ఆపరేషన్ అప్పగించారని అండ్ వాళ్ళు సివిలియన్స్ ని ఎవాక్యుయేట్ చేస్తున్నారని అండ్ ఆ బీస్ట్ తో ది గోలియాత్ థామస్ ఆండ్రే ఫైట్ చేస్తున్నట్టు తెలుసుకుంటాడు. చాయ్జంగ్ తన లైఫ్ లో అంత స్ట్రాంగ్ మానా ఫోర్స్ ని ఫస్ట్ టైం ఫీల్ అయి ఉంటాడు. ఇంకో పక్క థామస్ రాకన్ ని కొడితే వాడెళ్ళి ఒక పెద్ద బిల్డింగ్ కి తగులుకుంటాడు. రాకన్ ఫాస్ట్ గా రికవర్ అయ్యి తన తలతో థామస్ పొట్ట మీద గుద్దుతాడు. ఆ అటాక్ ని థామస్ అలాగే ఆపి WWE వాళ్ళు స్లామ్ కొట్టినట్టు రాకన్ ని నేలకేసి కొడతాడు. కింద పడిన రాకన్ మళ్ళీ రికవర్ అయ్యి థామస్ ని కాలితో తన ముఖం మీద తంతాడు. దెబ్బకి థామస్ కొంచెం దూరం ఎగురుతాడు. బట్ ఇలా అయితే పనవ్వదని రీఎన్ఫోర్స్మెంట్ స్కిల్ ని వాడతాడు. ఈలోపు వైట్ టైగర్ గిల్డ్ కి గిల్డ్ మాస్టర్ అయిన బెక్ ఆ ఫైట్ లో జాయిన్ అవుదాం అనుకుంటాడు. బట్ వాళ్ళ మధ్యలో ఉన్న పవర్ డిఫరెన్స్ ని చూసి భయంతో అలాగే ఆగిపోతాడు. చివరికి బెక్ రాకన్ కళ్ళలో కూడా చూడలేకపోతాడు. అంత పవర్ డిఫరెన్స్ ఉంటుంది. అలాంటి వాడితో మన థామస్ ఫైట్ చేస్తున్నాడు. థామస్ రాకన్ వైపు నడుచుకుంటూ వస్తుంటే రాకన్ కింగ్స్ అథారిటీ లాంటి టెక్నిక్ ని యూజ్ చేసి కొన్ని కార్లని తన వైపు విసురుతాడు. అయినా థామస్ ఆ కార్లని ఈగల్ ని తోలినట్టు తోలేస్తాడు. రిటర్న్ లో తన క్యాప్చర్ టెక్నిక్ ని యూజ్ చేసి రాకన్ ని తన వైపు లాక్కొని తన వీపు మీద గట్టిగా గుద్దుతాడు. దెబ్బకి రాకన్ మళ్ళీ నేల కతుక్కుంటాడు. థామస్ అయితే ఈ ఫైట్ ని డామినేట్ చేస్తుంటాడు. బట్ సడన్ గా రాకన్ ఇలా అయితే ఖచ్చితంగా తను ఓడిపోతాడని తన ఫుల్ స్ట్రెంత్ ని బయట పెడతాడు. అప్పటిదాకా షాడో మోనార్క్ కోసం తన ఫుల్ స్ట్రెంత్ ని దాచిపెట్టి ఉంటాడనమాట. రాకన్ తను ఉన్నదానికంటే డబుల్ సైజ్ కి మారి థామస్ మీద అటాక్ చేస్తాడు. ఈ టైంలో రాకన్ థామస్ షాడో లోపల ఒక షాడో సోల్జర్ ని గమనిస్తాడు. ఆ షాడో హ్యాండ్ ని బయటికి లాగి దాన్ని చేత్తో అలాగే నలిపేస్తాడు. నలిపిన తర్వాత రాకన్ థామస్ తల పట్టుకొని ఎక్కడ వదిలామో అక్కడి నుంటే మొదలు పెడదామా అంటాడు. సర్ప్రైజింగ్ గా ఆ ఆర్మర్ లోపల థామస్ ఉండడు. రాకన్ ఈ షాడో సోల్జర్ ని చంపే గ్యాప్ లో థామస్ తన షీల్డ్ లో నుండి బయటకు వచ్చి రాకన్ మెడని చోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ రాకన్ తన తలని పూర్తిగా 360 డిగ్రీస్ తిప్పి థామస్ ని గట్టిగా నేలకు కొడతాడు. థామస్ ని రాకన్ చంపేయబోతాడు అనుకునే టైంలో రాకన్ మీద ఒక పవర్ఫుల్ మ్యాజికల్ అటాక్ యూజ్ చేస్తారు. అది యూజ్ చేసింది ఎవరో కాదు, మన లెనార్డ్. ప్రస్తుతానికైతే లెనార్డ్ థామస్ ని రాకన్ బారి నుండి కాపాడేశాడు. బట్ రాకన్ పవర్ ముందు లెనార్డ్ పవర్ దేనికి సరిపోదు. లెనార్డ్ కి రాకన్ ని చూస్తే లిటరల్ గా కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. అయినప్పటికీ రాకన్ తో ఫైట్ చేయడానికి అక్కడే నిల్చుంటాడు. రాకన్ లెనార్డ్ ని తినేయడానికి డైరెక్ట్ గా తన వైపు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వస్తాడు. 2 సెకండ్ల గ్యాప్ ఉంటే ఖచ్చితంగా తినేసేవాడు. బట్ లెనార్డ్ ని రాకన్ చంపే లోపలే కైజల్ రాకన్ ని నోటితో పట్టుకొని పక్కకి లాగేస్తుంది. రాకన్ చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల తను చేసిన అటాక్ కి కైజల్ షాడో అక్కడే డిస్ట్రాయ్ అయిపోతుంది. కైజల్ వచ్చిందంటే సీన్ లోకి బాబు ఎంటర్ అయినట్టే. షాడో మోనార్క్ ఎక్కడున్నాడు అని రాకన్ అటు ఇటు చూస్తుంటే జిన్వూ తన తల మీద ప్రత్యక్షమయ్యి తన కాలితో తల మీద కొడితే దెబ్బకి రాకన్ భూమిలోకి వెళ్ళిపోతాడు. ఈ లోపు లెనార్డ్ ని థామస్ ని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లిపోమని చెప్తాడు. సీన్ లోకి జిన్వూ ఎంటర్ అవ్వగానే రాకన్ తో పాటు కురేషియా అండ్ సిలాడ్ కూడా ఎంటర్ అవుతారు. ఇప్పుడు జిన్వూ 3 vs 1 చేయాలన్నమాట. వీళ్ళు నలుగురు నిల్చొని ఉన్నది ఆకాశంలో ఉన్న పెద్ద గేట్ కింద. ఆ గేట్ చుట్టుపక్కల ఉన్న మ్యాజిక్ ని లాక్కుంటుంది అని మనకు తెలుసు. ఈ నలుగురు మోనార్క్స్ ఒకటే చోట ఉండడం వల్ల వాళ్ళలో నుండి ఒక విచిత్రమైన లైట్ బయటకు వచ్చి ఒక పిల్లర్ లా ఫామ్ అయి ఆ గేట్ సెంటర్ లోకి వెళ్తుంది. ఇది గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. జిన్వూ వాళ్ళతో ఫైట్ చేయడానికి తన షాడోస్ ని బయటికి తీస్తాడు. బయటికి రావడమే ఐరన్ అండ్ ఇగ్రిస్ సిలాడ్ ని అటాక్ చేస్తారు. జిమ్మా అండ్ ట్యాంక్ రాకన్ ని అటాక్ చేస్తారు. బేరు అండ్ గ్రీడ్ కురేషియాని అటాక్ చేస్తారు. అవి వాళ్ళని అటాక్ చేసే లోపలే సిలాడ్ ఒక ఐస్ అటాక్ ని యూజ్ చేసి ఆ షాడోస్ అన్నిటిని గడ్డ కట్టించేస్తాడు. ఆ ఐస్ ఒక ప్రిజన్ లాంటిది అనమాట. దాని నుండి బయటికి రావడం షాడోస్ కంత ఈజీ పని కాదు. ఇంకో పక్క జిన్వూ డాగర్ కూడా ఐస్ తో ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. బట్ జిన్వూ దాన్ని పగలగొట్టి తన కత్తిని సిలాడ్ వైపు చూపిస్తూ ఇక్కడ ఏం జరిగినా నువ్వు మాత్రం ఖచ్చితంగా చస్తావరా అంటాడు. జిన్వూ ఇలా ఛాలెంజ్ చేయడంతో సిలాడ్ తన గోలెమ్స్ ని కురేషియా తన ఇన్సెక్ట్స్ ని జిన్వూ వైపు రిలీజ్ చేస్తారు. జిన్వూ వాటన్నిటితో ఫైట్ చేసి తప్పించుకొని మరీ సిలాడ్ ని చంపడానికి తన వైపే వస్తాడు. ఎందుకంటే గన్హే ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి కాబట్టి. జిన్వూ సిలాడ్ ని అటాక్ చేయడానికి వెళ్తుంటే మధ్యలో రాకన్ జిన్వూ పైన తన క్లాస్ తో అటాక్ చేస్తాడు. రిటర్న్ లో జిన్వూ తన డాగర్ తో రాకన్ మీద అటాక్ చేస్తాడు. రాకన్ ఏమో చాలా కాన్ఫిడెంట్ గా ఏంటి
ఆ కట్టి లాంటి వస్తువులతో నువ్వు నాతో ఫైట్ చేయగలను అనుకుంటున్నావా అంటాడు. కానీ రాక్కన్ కి తెలియంది ఏంటంటే ఆల్రెడీ తన చెయ్యి కట్ అయిపోయి ఉంటుంది. జిన్వు ఫైట్ చేస్తుంది థామస్ ఇచ్చిన కామిష్ డ్రాగన్ యొక్క డాగర్స్ తో. తన ఇన్సెక్ట్స్ తో లాభం లేదని కురేషా తన మ్యాజికల్ పవర్ తో జిన్వు మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ జిన్వు తప్పించుకుంటాడు. ఈ లోపలే రాక్కన్ మళ్ళీ తన చేతిని హీల్ చేసుకుంటాడు. సో వీళ్ళు ఫాస్ట్ గా రీజనరేట్ అయిపోతారనమాట. అందరూ కలిసి జిన్వు మీద అటాక్ చేస్తున్నారని బేరు ఆ ఐస్ ని బద్దలు కొట్టుకొని మరి బయటకు వచ్చి నా కింగ్ మీదే చేయేస్తారా అని సిలాడ్ వైపు ఫాస్ట్ గా వెళ్తాడు. ఒక నార్మల్ షాడో కమాండర్ తన ఐస్ ప్రిజన్ నుండి ఎలా బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడో సిలాడ్ కి అర్థం కాదు. అప్పుడు బీస్ట్ మోనార్క్ షాడో మోనార్క్ ఆర్మీలో కమాండర్ లెవెల్లో ఉండే ఏ సోల్జర్ అయినా బేసిక్ గా ఒక గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కి సమానం అని చెప్తాడు. బేరు వీళ్ళ సైడ్ వస్తుంటే మధ్యలోనే కురేషా తన ఇన్సెక్ట్స్ ని జిన్వు వైపు పంపిస్తుంది. ఆ ఇన్సెక్ట్స్ ని ఆపడానికి బేరు అండ్ జిన్వు ఇద్దరు ఫైట్ చేస్తారు. జిన్వు కాన్సంట్రేషన్ ఇన్సెక్ట్స్ మీద ఉన్నప్పుడు కురేషా తన మ్యాజికల్ ఎబిలిటీతో జిన్వుని వెనక నుండి కొడుతుంది. జిన్వు చాలా దూరం ఎగిరిపడతాడు. జిన్వు రియాక్ట్ అయ్యే లోపలే సిలాడ్ తన మీద ఐస్ లాంటి బుల్లెట్స్ ని రిలీజ్ చేస్తాడు. జిన్వు తన డాగర్స్ తో ఆ బుల్లెట్స్ ని ఆపుతూ ఉంటాడు. అది చూసిన సిలాడ్ ఇంకా మా కంబైన్డ్ అటాక్స్ ని ఎంతసేపు తట్టుకోగలను అనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాట ఫినిష్ అయ్యే లోపలే జిన్వు తన గుండెలకు ఒక డాగర్ ని దించుతాడు అండ్ సిలాడ్ తో చెప్పే కదా నువ్వు మాత్రం ఈ రోజు ఇక్కడ నుండి తప్పించుకోలేవని అంటాడు. జిన్వు సిలాడ్ ని హార్ట్ లో స్టాబ్ చేసిన సిలాడ్ కేం కాదు. ఆ ఇంజురీ సరిపోదని జిన్వు తనంతట తనే అటాక్ చేయడానికి సిలాడ్ వైపు వెళ్తాడు. బట్ వెనక నుండి రాక్కన్ ఒక పెద్ద కత్తిని యూజ్ చేసి జిన్వు వీపుని కట్ చేస్తాడు. బేరు జిన్వుకి హెల్ప్ చేద్దాం అనుకుంటే బేరు ఒక ఇన్సెక్ట్ కాబట్టి మోనార్క్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అయిన కురేషా తనని ఆపేస్తుంది. సో బేరు కోపంగా పనికి మాలిన ఎదవల్లారా చూస్తూ ఉండకుండా మన కింగ్ కి హెల్ప్ చేయండిరా అని మిగతా షాడోస్ మీద అరుస్తాడు. గ్రీడ్ ఆ ఐస్ ప్రిజన్ నుండి తప్పించుకొని అందరినీ నేనే చంపుతాను అని బయటకు వస్తాడు. ఒకరి తర్వాత ఒకరు జిన్వు సోల్జర్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. సిలాడ్ జిన్వుని చూసి ఇంకా నీ పని అయిపోయింది, ఆ గాయం చాలా డీప్ గా ఉంది, నువ్వేం చేయలేవని అంటాడు. బట్ జిన్వు తన స్టేటస్ రికవరీ యూజ్ చేసి పూర్తిగా రికవర్ అయిపోతాడు. జిన్వు ఫైట్ చేయడం చూస్తున్న మిగతా హంటర్స్ ఇంతకీ తను మన జిన్వునేనా అని వాళ్ళకి అనిపిస్తుంది. అంత పవర్ఫుల్ గా మారిపోయి ఉంటాడు జిన్వు. జిన్వు షాడోస్ అన్ని సిలాడ్ అండ్ రాక్కన్ తో ఫైట్ చేస్తూ ఉంటాయి. మన బేరు కూడా కురేషియా మ్యాజిక్ నుండి తప్పించుకొని తన చేతి వేళ్ళని కట్ చేస్తాడు. కురేషియా ఒంటరిగా దొరికింది కాబట్టి తనని చంపేయాలి అని జిన్వు ఆర్కిటెక్ట్ చెప్పిన ప్రాఫెసీని గుర్తు చేస్తాడు. ఎప్పుడైతే ఆకాశంలో లైట్ కి సంబంధించిన పిల్లర్ నిలబడుతుందో అప్పుడు నా చావు వస్తుంది అని చెప్పాడు. ఆర్కిటెక్ట్ చెప్పంది ఏంటంటే ఆ పిల్లర్ పడిపోగలదా లేదా అని. ఆ పిల్లర్ ని నేను పడగొడతాను అని జిన్వు కురేషియా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఫైట్ కి దూరంగా ఒక టాల్ బిల్డింగ్ మీద సౌత్ కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్ అయిన గ్యూ ఛాన్స్ దొరికితే ఆ మోన్స్టర్స్ ని అటాక్ చేయాలని పొజిషన్ తీసుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలానే వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ మోన్స్టర్స్ ని చంపడం కష్టం అవుతుంది అని వాళ్ళ మీద అటాక్ చేయాలి అనుకుంటాడు. బట్ సడన్ గా తన భుజం మీద ఎవరో చేయేసి ఏమీ చేయకు జస్ట్ చూడు అని అంటాడు. వెనక్కి తిరిగి చూస్తే అది జిన్వు వాళ్ళ ఫాదర్. కట్ చేస్తే సిలాడ్ అండ్ రాక్కన్ మిగతా సోల్జర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క జిన్వుకి అండ్ కురేషియాకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. కురేషియా జిన్వు మీద పాయిజన్ యూజ్ చేస్తుంది. బట్ జిన్వు మీద పాయిజన్ పని చేయదు. అది సిస్టమ్ తనకిచ్చిన ఒక ఎబిలిటీ. సో కురేషియా కోపంగా జిన్వుని ఎలాగైనా చంపాలి అని తన మీదకి ఫాస్ట్ గా అటాక్ చేయడానికి వస్తుంది. బట్ జిన్వు తన కింగ్స్ అథారిటీ యూజ్ చేసి తనని గాల్లో పట్టుకొని తన మీద మ్యూటిలేట్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి కురేషియా పీస్ గా కట్ అయిపోతుంది. కురేషియా చనిపోవడం వల్ల జిన్వు లెవలప్ అవుతాడు. జిన్వుకి షాడో మోనార్క్ పవర్స్ మీద ఫుల్ కంట్రోల్ లేనప్పటికీ తను ఒక మోనార్క్ ని ఎలా చంపగలిగాడు అనేది సిలాడ్ కి అర్థం కాదు. అయినప్పటికీ రాక్కన్ అండ్ సిలాడ్ ఇద్దరు కాన్ఫిడెంట్ గానే ఉంటారు. ఎందుకంటే రియల్ షాడో మోనార్క్ అయితే సోల్జర్స్ ని యూజ్ చేసే పనే లేకుండా ఇద్దరిని ఈజీగా చంపేసి ఉంటాడు. బట్ జిన్వు ఇంకా సోల్జర్స్ మీద డిపెండ్ అవుతున్నాడు కాబట్టి తను ఇంకా హ్యూమనే అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారు. రాక్కన్ బేరుని పట్టుకొని తన మెడని నలిపేస్తూ ఉంటాడు. జిన్వు బేరు ప్రెజెన్స్ మెల్లగా ఫేడ్ అయిపోవడం గమనిస్తాడు. ఇలానే ఉంటే బేరు డెస్ట్రాయ్ అయిపోతాడని రాక్కన్ ని తన కింగ్స్ అథారిటీ యూజ్ చేసి దూరంగా విసిరి బేరుని కాపాడుకుంటాడు. బట్ ఈలోపే సిలాడ్ తన ట్రూ ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. జిన్వుని చూస్తూ నువ్వు నీ ఎబిలిటీస్ ని ఓవర్ ఎస్టిమేట్ చేసినట్టున్నావు హ్యూమన్. నీ షాడో సోల్జర్స్ ని నువ్వు యూజ్ చేస్తూ ఉంటే నీ లోపల ఉన్న మ్యాజిక్ కంప్లీట్ అయిపోతూ వస్తుంది. అండ్ మొత్తానికి నీ మ్యాజిక్ అంతా కంప్లీట్ అయిపోతే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. నీ షాడో సోల్జర్స్ ని డెస్ట్రాయ్ చేసి నీ లోపల మ్యాజిక్ అయిపోయేలా నేను చేస్తాను అని జిన్వు మీద తన ట్రైడెంట్ తో అటాక్ చేస్తాడు. దీనివల్ల జిన్వుకి తన చెయ్యి గాయం అవుతుంది. సిలాడ్ ఆపకుండా జిన్వు మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. మొత్తానికి జిన్వు తప్పించుకొని సిలాడ్ ని వెనక నుండి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ సిలాడ్ సెన్సెస్ అనేటివి చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల సిలాడ్ తప్పించుకొని జిన్వు మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. సో జిన్వుకి సిలాడ్ చాలా ఫాస్ట్ గా మారాడని అర్థమవుతుంది. సిలాడ్ జిన్వుని ఫాస్ట్ గా అంతం చేయాలని తన మీద రిపీటెడ్ అటాక్స్ చేస్తూ ఉంటాడు. జిన్వు తన డాగర్స్ తో బ్లాక్ చేస్తూ ఉంటాడు. బట్ సిలాడ్ స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ మెల్లగా పెరగడం జిన్వు గమనిస్తాడు. జిన్వు సిలాడ్ తో సీరియస్ గా ఫైట్ చేస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్ గా వెనక నుండి రాక్కన్ జిన్వుని తన చెస్ట్ లో
పొడి చేస్తాడు. వెనక నుండి రాకన్ పొడిస్తే ముందు నుండి సిలాడ్ తన డాగర్ తో జిన్వు హార్ట్ లో పొడుస్తాడు. అండ్ జిన్వుతో నువ్వు ఇప్పుడు ఎంత అనుకున్నా నిన్ను నువ్వు హీల్ చేసుకోలేవు, ఎందుకంటే నువ్వు ఒక ఇన్కంప్లీట్ మోనార్క్ వి. నీకు చావు చాలా దగ్గరలో ఉంది జిన్వు. మా మోనార్క్స్ ఆర్మీ ఈ భూమి పైన కాలు పెట్టడం నువ్వు చూడలేకపోవచ్చు. ఒక్కసారి మా ఆర్మీస్ ఈ భూమి పైన అడుగు పెడితే గుట్టలు గుట్టలుగా శవాలు పేరుకుపోతాయి. ఈ నదులన్నీ రక్తంతో ఎర్రగా మారిపోతాయి. కానీ నువ్వు నివసిస్తున్న ఈ కంట్రీకి మాత్రం నేను వేరే శిక్ష వేస్తాను. ఈ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను గడ్డ కట్టించేస్తాను. వాళ్ళు జీవితాంతం చావరు, అలా అని బ్రతకరు. ఇదంతా తలుచుకొని నువ్వు ఒక్కసారి ఏడువు, నాకు చూడాలని ఉంది అని అంటాడు. చాలా పెద్ద డ్యామేజ్ తీసుకోవడం వల్ల జిన్వు హెచ్పి మెల్లగా డ్రాప్ అవుతూ వస్తుంది. మొత్తానికి జీరోకి చేరుకొని జిన్వు హార్ట్ ఆగిపోతుంది. సిస్టమ్ ప్లేయర్ చనిపోయాడు అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. జిన్వు పని అయిపోయింది అనుకున్న టైంలో జిన్వు లోపల 2 హార్ట్స్ ఉన్నట్టు మనకి తెలుసు. జిన్వు దగ్గరున్న బ్లాక్ హార్ట్ పని చేయడం స్టార్ట్ చేస్తుంది. జిన్వు అన్ని రిక్వైర్మెంట్స్ ని పాస్ అయ్యాడు అని ఒక ప్యాసివ్ స్కిల్ యాక్టివేట్ అవుతుంది. ఆ స్కిల్ అన్లాక్ అవ్వగానే చనిపోయిన జిన్వు ఒక హాస్పిటల్ బెడ్ మీద నిద్రలేస్తాడు. లేవగానే తనకంతా గుర్తుంటుంది, బట్ తను బాగానే ఉంటాడు. ఇదంతా కలనా అని తను అనుకుంటాడు. తను అనుకుంటూ ఉండంగానే జిన్చుల్ జిన్వుని చూడ్డానికి వస్తాడు. జిన్చుల్ ని చూసిన జిన్వు, చైర్మన్ ఇంతకీ ఆ మోన్స్టర్స్ కేమైంది, నేను ఇంకా ఎలా బ్రతుకున్నాను అని అడుగుతాడు. దానికి జిన్చుల్ సర్ప్రైజ్ అయ్యి, నేను నీకు 3 విషయాలు చెప్పాలి. నేను సర్వైలెన్స్ టీమ్ కి మేనేజర్ నంతే, చైర్మన్ ని కాదు. నేను ముఖ్యంగా తెలుసుకోవడానికి వచ్చింది కాటనన్ టెంపుల్ లో కదులుతున్న స్టాచ్యూస్ గురించి. మూడోది ఏంటంటే, ఇంతకీ నేను నీకు ఎలా తెలుసు, మనం ఆల్రెడీ ముందుగా కలిసామా అని అడుగుతాడు. జిన్వుకి అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. సో జిన్చుల్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. డబుల్ డంజన్ ఓపెన్ అయిందని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వైట్ టైగర్ గిల్డ్ ని అక్కడికి పంపిస్తే అక్కడ నువ్వు పడి ఉన్నావు అని చెప్పబోతారు. బట్ జిన్వు దాన్ని ఆపి ఆ హాస్పిటల్ కి తను ముందుగా వచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. అండ్ జిన్చుల్ తో, మీరు కాసేపు నన్ను వదిలేయండి, నేను అన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. వాళ్ళందరూ వెళ్లిపోయాక జిన్వు తన స్టాట్స్ ని చెక్ చేసుకుంటే స్టాట్స్ అలానే ఉంటాయి. తను కలెక్ట్ చేసిన ఐటమ్స్ అండ్ తన బాడీ కూడా చేంజ్ అయి ఉండదు. సో ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉండంగా జిన్నా తన దగ్గరకు వచ్చి, నేను రాంగ్ రూమ్ కి ఏమన్నా వచ్చేసానా, ఇంతకీ నువ్వు జిన్వువేనా, మా అన్న చాలా పొట్టిగా ఉండేవాడు, ఇంత హైట్ ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు అంటుంది. జిన్నా మాట్లాడుతున్నా బయటకి వెళ్ళాలి అని ఆ హాస్పిటల్ రూమ్ నుండి బయటకు వస్తాడు. బయటకు వచ్చి జిన్నా ఫ్రెండ్ అయిన హాంగ్ సాంగీను కూడా మాట్లాడతాడు. జిన్వు హాంగ్ సాంగీతో, నువ్వు హంటర్ అవ్వడానికి స్కూల్ డ్రాప్ చేయడానికి మాత్రం అస్సలు ట్రై చేయకు అని చెప్తాడు. జిన్వుకి తన పేరు ఎలా తెలుసో హాంగ్ సాంగీకి అర్థం కాదు. జిన్వు స్టాట్స్ అయితే అన్ని అలాగే ఉంటాయి, కానీ తన బాడీ లోపల ఒక్క షాడో కూడా ఉండదు. బట్ మోనార్క్స్ పవర్ తన దగ్గర ఉంటుంది కాబట్టి ఎలా అయినా తన ఆర్మీని మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చులే అని అనుకుంటాడు. జిన్వు పాస్ట్ కి వచ్చేసానేమో అని అనుకుని మళ్ళీ తన జర్నీ మొత్తం స్టార్ట్ చేస్తాడు. జిన్వు హంటర్ అసోసియేషన్ దగ్గరికి వెళ్లి తన ర్యాంకింగ్ ని టెస్ట్ చేయిస్తాడు. ముందుసారి జరిగినట్టుగానే ఈసారి కూడా ఆ మిషన్ తన స్ట్రెంత్ ని క్యాలిక్యులేట్ చేయలేదు. అక్కడున్న అఫిషియల్స్ ఈ మిషన్ ని పవర్ ని క్యాలిక్యులేట్ చేయలేకపోతుంది, సో రీఎవాల్యుయేషన్ చేయాలి, దానికంటే ముందు నువ్వు మన చైర్మన్ ని కలవాలి అని వాళ్ళు అంటారు. దానికి జిన్వు, చైర్మన్ ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, నేనే కలుస్తానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ జిన్వుకి లిఫ్ట్ లో క్యాంగ్ కనిపిస్తాడు. క్యాంగ్ తన మైండ్ లో ఈ రోజు కూడా ఒకరిని చంపేశాను, ఈ రోజు ఏం స్టోరీ చెప్పాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. జిన్వు క్యాంగ్ తో, నీ క్యామోఫ్లాజ్ స్కిల్ ని ఇంకా నువ్వు రిపోర్ట్ చేయలేదు కదా, నిన్నొకడు తన కూతురు చావుకి రివెంజ్ తీసుకోమని అడుగుతాడు. నువ్వు ఆ క్రిమినల్స్ ని ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, బట్ ఇన్నోసెంట్ హంటర్స్ ని నువ్వేమన్నా చేస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది, గుర్తు పెట్టుకో అని క్యాంగ్ 2 కత్తుల్ని తీసి తన పీక మీద పెడతాడు. అండ్ అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అసలు క్యాంగ్ కి వాడెవరో అర్థం కాదు, తన గురించి ఎలా తెలుసో కూడా తనకు అర్థం కాదు. జిన్వు స్ట్రైట్ గా చైర్మన్ రూమ్ లోకి వెళ్తాడు. చైర్మన్ ని చూసి అలా నిల్చొని ఉండిపోతాడు హ్యాపీనెస్ తో. జిన్వు ర్యాంకింగ్ గురించి చైర్మన్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందుంటుంది. సో చైర్మన్ జిన్వుని చూడగానే, నీకు ఆల్రెడీ ప్రొసీజర్స్ గురించి బాగా తెలుసు అనుకుంటా, నీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నన్ను చూడడానికి వచ్చావు అని అంటాడు. జిన్వు ముందర ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఈ వరల్డ్ ని రీసెట్ చేయాలా వద్దా అని. దాన్ని పట్టించుకోకుండా జిన్వు చైర్మన్ తో మాట్లాడుతూనే ఉంటాడు. జిన్వు గన్హేతో, నేను మీతో ఒక ఆఫర్ మాట్లాడాలనుకుంటున్నాను, నేను జేజు ఐలాండ్ కి వెళ్లి ట్రూప్స్ ని గ్యాదర్ చేయాలనుకుంటున్నాను. సో మీరు రెగ్యులేషన్స్ చేంజ్ చేసి సమండ్ క్రియేచర్స్ ని అఫిషియల్ మెంబర్స్ గా రైడ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి, నేను ఒక్కనే జేజు ఐలాండ్ సంగతి చూసుకుంటాను అంటాడు. ఈ కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. జిన్వు దాన్ని కూడా పక్కన పెడతాడు. గన్హే జిన్వుతో, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ జేజు ఐలాండ్ ని రైడ్ చేసి ఎంతమంది చనిపోయారో నీకు తెలుసా అని అంటాడు. జిన్వు తన పవర్ ని అన్లీష్ చేసి, దీన్ని నేను మాత్రమే చేయగలుగుతాను, సో ఇది నాకు వదిలేయండి అని జిన్వు అంటాడు. కట్ చేస్తే జిన్వు ప్లేయర్ గా మారినప్పటి నుండి ఏమేం జరిగాయో మళ్ళీ రిపీటెడ్ గా అన్ని జరుగుతూనే ఉంటాయి. డాంగ్సుని చంపడం, జూహే జిన్వుకి బాయ్ చెప్పి వెళ్లిపోవడం, జిన్వు కార్గల్ గారిని చంపడం, వాళ్ళ అమ్మని సేవ్ చేసుకోవడం, బేరుని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇలా ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుండి జరుగుతూ ఉంటాయి. సో జిన్వుకి సిచ్యువేషన్ అర్థమయ్యి నవ్వి, నువ్వు ఇంకిది ఆపేయచ్చు, ఇదంతా మాయా అని నాకు అర్థమైంది, ఇంకా ఎంతసేపు అలా చూస్తూ ఉంటావు, బయటికి రా అని అంటాడు. అలా అనగానే ఆ ఇల్యూజన్ మాయమయ్యి ఒక డార్క్ ప్లేస్ లోకి వస్తాడు.
జిన్వు ముందుకి షాడో మోనార్క్ వచ్చి నిల్చుంటాడు. జిన్వు తనని చూసి నువ్వేనా షాడో మోనార్క్ అని అడుగుతాడు. దానికి రిటర్న్ లో షాడో మోనార్క్ నువ్వు అనుకుంటే జీవితాంతం ఇక్కడే ఉండిపోగలవు, ఇది నీకు ఒక హ్యాపీ డ్రీమ్ లా మారిపోతుంది, నువ్వు ఎప్పుడు నిద్ర లేవాలనుకోవు అని అంటాడు. దానికి రిటర్న్ లో జిన్వు నువ్వు క్రియేట్ చేసిన ఈ ఇల్యూజన్ లోనే నన్ను బ్రతకమంటావా అని అడుగుతాడు. దానికి షాడో మోనార్క్ ఇది క్రియేట్ చేసింది నేను కాదు నువ్వు అని అంటాడు. షాడో మోనార్క్ అలా ఎందుకన్నాడో జిన్వుకు అసలు అర్థం కాదు. తను జిన్వుతో నువ్వు నీ లైఫ్ లో చేసిన మిస్టేక్స్ అన్ని నా పవర్ యూస్ చేసి కరెక్ట్ చేసుకోవాలనుకున్నావు, ఆ కోరికలోంచే ఈ ప్రపంచం పుట్టింది, ఇదే నేనుండే డొమైన్, దీన్ని ఎటర్నల్ స్లంబర్ అంటారు, దీనికి ఇంకో పేరే చావు. నేను నిన్ను చాలా రోజుల నుండి చూస్తున్నాను, నీకు ఎన్నిసార్లు చావు ఎదురుపడ్డా నువ్వు చావును తప్పించుకోవడానికి చాలా కష్టపడ్డావు, నీ కష్టాలకి గుర్తు నేను, నీ పట్టుదలకి గుర్తు నేను, నీ నొప్పికి రివార్డ్ నేను, నేనే చావుని, నేనే భయాన్ని, నేనే నువ్వు. ఈ డొమైన్ లోపల నీకు నచ్చినట్టు నువ్వు చేయొచ్చు, ఈ డొమైన్ లోపల ఏమున్నా దాన్ని నీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు, తిరిగి దాని నుండి పవర్స్ ని పొందొచ్చు. ఈ పవర్ అనేది ఓన్లీ ఈ డొమైన్ లోపల లిమిటెడ్ అయినా ఈ ప్రపంచంలో నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు, ఇదొక ఆమ్నిపోటెంట్ పవర్ అని అంటాడు. లిటిల్ గా ఇక్కడ షాడో మోనార్క్ చెప్తుంది ఏంటంటే నా పవర్స్ అన్నిటిని నీకు ఇస్తున్నాను అని. సో జిన్వు రిటర్న్ లో ఎందుకని నన్ను సెలెక్ట్ చేశావని అడుగుతాడు. దానికి షాడో మోనార్క్ నీకు నేను చూపిస్తాను మా ఎండ్ ని, నీ బిగినింగ్ ని అని చెప్పి తనని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తాడు. ఇంకో పక్క రియల్ వరల్డ్ లో జిన్వు గడ్డ కట్టకపోయి చనిపోయి ఉంటాడు. మిగతా హంటర్స్ ఎవ్వరికి జిన్వు ప్రెజెన్స్ కనిపించదు, అందరూ జిన్వు చనిపోయాడనే అనుకుంటారు. సడన్ గా జిన్వు లోపల నుండి ఒక కొత్త పవర్ బయటికి రావడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని చూడగానే బీస్ట్ మోనార్క్ కి అండ్ ఫ్రోస్ట్ మోనార్క్ కి రియల్ షాడో మోనార్క్ రిటర్న్ అవబోతున్నాడు అని అర్థమయ్యి అది జరగకుండా ఆపాలి అనుకుంటారు. బట్ వాళ్ళు జిన్వు మీద చెయ్యి వేసే లోపే జిన్వు వాళ్ళ నాన్న అడ్డం పడిపోతాడు. నా కొడుకు మీద ఒక్కడు చేయడానికి వీల్లేదు అని తనకి అడ్డంగా నిల్చుంటాడు. ఇంకో పక్క షాడో మోనార్క్ తన ఫ్లాష్ బ్యాక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ప్రపంచంలో చీకటి ఉంది, వెలుతురు ఉంది, మాకందరికి అబ్సల్యూట్ బీయింగ్ అంటే సుప్రీం బీయింగ్ లైట్ ని మెసెంజర్ ఆఫ్ గాడ్స్ గా, డార్క్నెస్ ని మోనార్క్స్ గా స్ప్లిట్ చేశాడు. మోనార్క్స్ ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తే గాడ్ యొక్క మెసెంజర్స్ దాన్ని కాపాడడానికి ట్రై చేశారు. సో కొన్ని యుగాలుగా మోనార్క్స్ కి అండ్ గాడ్ యొక్క మెసెంజర్స్ కి వార్ జరుగుతూనే ఉంది. వీళ్ళనే ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అని కూడా అంటారు. సో ఈ వార్ తో అలసిపోయిన ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అబ్సల్యూట్ బీయింగ్ దగ్గరికి వచ్చి మేము ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో మీరే చూస్తున్నారు కదా, మీరు కూడా మా వైపు ఉండి పోరాడండి, ఈ మోనార్క్స్ ని అంతం చేద్దామని అంటాడు. బట్ అబ్సల్యూట్ బీయింగ్ దాన్ని పట్టించుకోడు. సో ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ కి అర్థమయ్యేది ఏంటంటే అబ్సల్యూట్ బీయింగ్ కి మోనార్క్స్ అండ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవడమే కావాలి, అది తనకి ఒక ఎంటర్టైన్మెంట్ సోర్స్ అన్నమాట. అబ్సల్యూట్ బీయింగ్ అలానే బ్రతికుంటే ఈ వార్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదని ఆ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ కనిపిస్తుంది. సో అందరూ కలిసి అబ్సల్యూట్ బీయింగ్ ని చంపాలి అనుకుంటారు, ఒక్కడు తప్ప, అదే మన షాడో మోనార్క్. తను స్టార్టింగ్ లో ఒక మోనార్క్ కాదనమాట, తను కూడా ఒక మెసెంజర్ ఆఫ్ గాడ్. సో మిగతా ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ అంటే మిగతా మెసెంజర్స్ అబ్సల్యూట్ బీయింగ్ ని చంపాలి అని ట్రై చేసినప్పుడు మెసెంజర్ లో ఉన్న షాడో మోనార్క్ మాత్రమే వాళ్ళకి రివర్స్ తిరుగుతాడు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర పెద్ద ఆర్మీ ఉండడం వల్ల షాడో మోనార్క్ ఆర్మీ వాళ్ళ దగ్గర ఓడిపోతుంది. అందరూ చనిపోయారు, ఇంకా చేయడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు తన లోపల అబ్సల్యూట్ బీయింగ్ ఒక కొత్త పవర్ ని పెట్టినట్టు తను గుర్తిస్తాడు. ఆ డార్క్ పవరే తనని షాడో మోనార్క్ గా మార్చింది. అక్కడే చనిపోయి పడున్న తన ఆర్మీని షాడో సోల్జర్స్ గా మార్చి మిగతా ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్స్ తో ఫైట్ చేస్తాడు. అబ్సల్యూట్ బీయింగ్ ని కాపాడుకుందామని వెళ్తే అంత లోపలే అందరూ మెసెంజర్స్ కలిసి తనని చంపేసి ఉంటారు. వాళ్ళే దేవుడి యొక్క పొజిషన్ తీసుకొని వాళ్ళని వాళ్ళు రూలర్స్ గా మార్చుకుంటారు అండ్ అబ్సల్యూట్ బీయింగ్ పవర్ ని యూజ్ చేసి మోనార్క్స్ ని చంపాలి అనుకుంటారు. ఈ ప్రాసెస్ లోనే మోనార్క్ ఆఫ్ జైంట్స్ ను కూడా క్యాప్చర్ చేసుంటారు. సో లీజియాని క్యాప్చర్ చేయడం వల్ల ఒక పవర్ ఇంబ్యాలెన్స్ ఏర్పడింది. ఇలానే ఉంటే మోనార్క్స్ కి కష్టం కాబట్టి వాళ్ళు షాడో మోనార్క్ యొక్క హెల్ప్ అడిగితే తను మోనార్క్ సైడ్ పోరాడడానికి ఒప్పుకుంటాడు. అప్పటి నుంచే తన షాడో మోనార్క్ గా పిలవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఫైట్ చేసిన వార్స్ లో చనిపోయిన ప్రతి ఒక్కరు షాడో మోనార్క్ యొక్క సోల్జర్ గా మారుతారు. చనిపోయిన వాళ్ళందరూ తన సోల్జర్స్ గా మారడం వల్ల షాడో మోనార్క్ యొక్క పవర్ అనేది మోనార్క్ ఆఫ్ డెస్ట్రక్షన్, కింగ్ ఆఫ్ డ్రాగన్స్ కంటే ఎక్కువైపోతుంది. సో మెల్లగా మోనార్క్స్ అందరూ షాడో మోనార్క్ యొక్క పవర్ ని చూసి భయపడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే బీస్ట్ మోనార్క్ అండ్ డీమన్ మోనార్క్ ఇద్దరు కలిసి షాడో మోనార్క్ కి వెన్నుపోటు పొడుస్తారు. మనకి ఈ సీన్ నే క్రియేటర్ జిన్వుకి చూపిస్తాడనమాట. ఈ ఫైట్ లోనే మోనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ రాకన్ తప్పించుకోవడం వల్ల డీమన్ మోనార్క్ అయిన బారాన్ దొరికిపోయి షాడో మోనార్క్ చేతిలో చనిపోతాడు. షాడో మోనార్క్ యొక్క పవర్ ని గుర్తించిన ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ అంటే మెసెంజర్ ఆఫ్ గాడ్స్ షాడో మోనార్క్ ముందు నీల్ డౌన్ చేసి మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేశాము, మేమింక ఫైట్ చేయడానికి ఎటువంటి రీజన్ లేదు అని చెప్పి షాడో మోనార్క్ తో శాంతి ఒప్పందం చేసుకుంటారు. ఎందుకంటే రూలర్స్ అబ్సల్యూట్ బీయింగ్ ని చంపడానికి మెయిన్ రీజన్ వార్ అనేది ఆగడానికి. బట్ ఇప్పుడు షాడో మోనార్క్స్ వైపు పోరాడడం వల్ల వార్ అనేది అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. షాడో మోనార్క్
సైడే ఉంటే ఈ వార్ అనేది ఎప్పటికీ ఆగదు. అందుకోసం మిగతా రూలర్స్ షాడో మోనార్క్ దగ్గరకు వచ్చి సారీ అడుగుతారు. షాడో మోనార్క్ అయితే వాళ్ళ సారీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండడు. ఎందుకంటే తను అబ్సల్యూట్ బీయింగ్ కి చాలా లాయల్ కాబట్టి. వాళ్ళు ఇదంతా చేసింది వార్ ని ఆపడానికి మాత్రమే అని షాడో మోనార్క్ కి చెప్పడానికి ట్రై చేస్తారు. అదంతా అర్థం చేసుకొని, మీరు వార్ ని ఆపాలనుకుంటున్నారు కదా, నేను బ్రతుకుండగా అది జరగదు, మీరు నన్ను చంపేసి ఈ వార్ లో గెలవండి అని రూలర్స్ తో అంటాడు. బట్ రూలర్స్ షాడో మోనార్క్ వాళ్ళతోనే కలిసి పెరిగిన ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైటే కాబట్టి వాళ్ళు తనని చంపకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు తనని అలా చంపకుండా వెళ్ళిపోవడం షాడో మోనార్క్ కి చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. మోనార్క్స్ తో కలిసి ఫైట్ చేయాలా లేకపోతే రూలర్స్ తో కలిసిపోవాలో తెలియక తన ఈ వార్ కి దూరంగా వెళ్ళిపోయి దాక్కుంటాడు. అలా వెళ్ళిపోవడానికి రీజన్ అది మాత్రమే కాదు, తనని మోసం చేయాలని ట్రై చేసిన మోనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ రాక్కన్ ని తన షాడో ఆర్మీని పెంచుకొని చంపాలనుకుంటాడు. ఎందుకంటే ఈ ఇద్దరు మోనార్క్స్ తో జరిగిన ఫైట్ లో తన షాడో ఆర్మీ చాలా వరకు పోయి ఉంటుంది. షాడో మోనార్క్ అండ్ బారాన్ ఇద్దరూ లేకపోవడం వల్ల రూలర్స్ చేతిలో మిగతా మోనార్క్స్ ఓడిపోతారు. సో రూలర్స్ దగ్గర నుండి తప్పించుకోవడానికి వాళ్ళు కూడా డైమెన్షనల్ రిఫ్ట్ లో దాక్కుంటారు. డైమెన్షనల్ రిఫ్ట్ అంటే అక్కడ టైం అనేది నడవదు. అదే డైమెన్షనల్ రిఫ్ట్ లో షాడో మోనార్క్ అండ్ మోనార్క్ ఆఫ్ డ్రాగన్స్ ఇద్దరు కలుస్తారు. రూలర్స్ తో పోరాడాలంటే వాళ్ళకి షాడో మోనార్క్ పవర్ ఖచ్చితంగా కావాలి కాబట్టి వాళ్ళు మళ్ళీ ఒక టీమ్ గా మారుతారు. అండ్ వాళ్ళ ఆర్మీని బిల్డ్ చేసుకోవడానికి రూలర్స్ కి తెలియని ఒక కొత్త ప్లేస్ కావాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎర్త్ ని చూస్ చేసుకుంటారు. బట్ ఎర్త్ అనేది అంత మ్యాజికల్ పవర్ ని తట్టుకోవడానికి రెడీగా ఉండదు. మోనార్క్స్ ఎక్కడున్నారో కనిపెట్టిన ప్రతిసారి రూలర్స్ కి అండ్ మోనార్క్స్ కి ఎర్త్ మీద ఫైట్ జరిగేది. వాళ్ళ వార్ ని తట్టుకోలేక ఎర్త్ నాశనం అవుతుంది. రూలర్స్ ఫాస్ట్ గా మోనార్క్స్ యొక్క ప్లాన్ ని కనిపెట్టలేకపోయారు కాబట్టి ఎర్త్ అనేది డిస్ట్రాయ్ అయింది అని రూలర్స్ ఫీల్ అయ్యి ఈ వరల్డ్ ని కాపాడడం వాళ్ళ బాధ్యతే కాబట్టి వాళ్ళ వల్ల జరిగిన ఈ తప్పుని సరిదిద్దడానికి ది కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అనే ఒక గాడ్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసిన ప్రతిసారి టైం అనేది 10 years బ్యాక్ వెళ్తుంది. మోనార్క్స్ అండ్ రూలర్స్ గాడ్ బీయింగ్స్ కాబట్టి వాళ్ళకి ఏమేం జరిగాయో ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. బట్ 10 years బ్యాక్ ఎక్కడ మొదలయ్యారో అక్కడే ఉంటారు. అండ్ హ్యూమన్స్ నార్మల్ బీయింగ్స్ కాబట్టి వాళ్ళకి 10 years బ్యాక్ ఏం జరిగిందో అస్సలు గుర్తుండదు. రూలర్స్ కి అండ్ మోనార్క్స్ కి ఎర్త్ మీద చాలా బ్యాటిల్స్ జరుగుతాయి. ఎర్త్ ని కాపాడుకోవడానికి రూలర్స్ ఎన్ని ప్లాన్లు వేసినా మోనార్క్స్ కూడా దానికి తగ్గట్టే కొత్త కొత్త ప్లాన్లు వేసి ప్రతిసారి ఎర్త్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. ఎర్త్ డిస్ట్రాయ్ అయిన ప్రతిసారి రూలర్స్ మళ్ళీ రీఇన్కార్నేషన్ కప్ ని యూజ్ చేసి మళ్ళీ టైం ని 10 years బ్యాక్ తీసుకొచ్చేవాళ్ళు. ఇలా చాలా సార్లు జరగడం వల్ల రీఇన్కార్నేషన్ కప్ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. మోనార్క్స్ కి కూడా కావాల్సింది ఇదే. రూలర్స్ ఎర్త్ మొత్తాన్ని కాపాడలేకపోయినా అట్లీస్ట్ కొంతమంది హ్యూమన్స్ నైనా కాపాడాలి అని ఎర్త్ మీదకి మ్యాజిక్ పంపిస్తారు. ఈ మ్యాజిక్ వల్ల మనుషుల్లో అవేకనింగ్ జరుగుతుంది. అవేకనింగ్ జరిగిన వాళ్ళే హంటర్స్ గా మారుతారు. దీనివల్ల అందరు జనాలు కాకపోయినా ఆ వారిని తట్టుకొని అట్లీస్ట్ కొంతమంది అయినా బతుకుతారు అని రూలర్స్ ఇలా చేస్తారు. సో జిన్వు చూసిన డీమన్ క్యాజిల్ ఎర్త్ యొక్క పాస్ట్ అన్నమాట. హ్యూమన్స్ ని సేవ్ చేయడానికి రూలర్స్ ఈ వరల్డ్ లోకి మ్యాజిక్ ని పంపిస్తే మోనార్క్స్ కూడా రూలర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్ గా ఈ వరల్డ్ లోకి వాళ్ళ ఆర్మీస్ ని తీసుకొని రావడానికి హ్యూమన్స్ యొక్క బాడీస్ ని క్యాప్చర్ చేసి ఎర్త్ పైకి వస్తారు. ఎందుకంటే హ్యూమానిటీని సేవ్ చేయడానికి వచ్చిన రూలర్స్ ని చంపడానికి మోనార్క్స్ కి కూడా ఆర్మీ కావాలి కాబట్టి ఒక మోనార్క్ లోపల చాలా పవర్ ఉంటుంది. అంత పవర్ ని క్యారీ చేస్తూ ఇంకో వరల్డ్ లోకి రావడానికి ఆ వరల్డ్ లో వాళ్ళకి బలమైన వెజల్ కావాలి. ఆ వెజల్ కి ఖచ్చితంగా వాళ్ళ పవర్ ని బేర్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఉండాలి. షాడో మోనార్క్ కి అండ్ మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ కి సూటబుల్ వెజల్ దొరక్కపోవడం వల్లే వాళ్ళు డైమెన్షనల్ రిఫ్ట్ లో ఉండిపోతారు. అంటే టైమ్లెస్ డైమెన్షన్ లో ఉండిపోతారు. అప్పుడు ఈ మోనార్క్స్ కి సంబంధించిన ఒక మేజ్ షాడో మోనార్క్ దగ్గరకు వచ్చి ఒక సూటబుల్ వెజల్ ని తన కోసం వెతికి పెడతానని చెప్తాడు. అలా చేస్తే తనకి ఇమ్మోర్టాలిటీ ప్రసాదించాల్సిందిగా కోరుకుంటాడు. ఆ మేజ్ పేరే ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ షాడో మోనార్క్ యొక్క మ్యాజిక్ కి రియాక్ట్ అవ్వగలిగేవాడు. పెద్ద ఫిజిక్ అండ్ స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండేవాడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ వెతికే ప్రాసెస్ లోనే షాడో మోనార్క్ జిన్వుని చూసుంటాడు. జిన్వు లోపల ఆర్కిటెక్ట్ వెతుకుతున్న ఒక్క క్వాలిటీ కూడా ఉండదు. బట్ తను వీక్ గా ఉన్నప్పటికీ తనని చావు ఎన్నిసార్లు పలకరించినప్పటికీ భయపడకుండా తిరిగి అదే చావుతో పోరాడడం షాడో మోనార్క్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అప్పటి నుండి షాడో మోనార్క్ జిన్వుని చూడడం స్టార్ట్ చేస్తాడు. ఆర్కిటెక్ట్ జిన్వుని ఒప్పుకోకపోయినా జిన్వునే తన వెజల్ గా కావాలని షాడో మోనార్క్ డిసైడ్ అవుతాడు. ఇదంతా చెప్పిన తర్వాత షాడో మోనార్క్ జిన్వుతో, నేను ఇంకోసారి చెప్తున్నాను, నీ కష్టాలకి గుర్తు నేను, నీ పట్టుదలకి సాక్ష్యం నేను, నువ్వు పడ్డ పెయిన్ కి రివార్డ్ ని నేను అని చెప్తాడు. ఆ మాట వినగానే జిన్వు, నేను ఆర్కిటెక్ట్ యొక్క స్కీమ్ నుండి బయటపడ్డాను, అయినప్పటికీ నీ పవర్ ని యూజ్ చేసే స్ట్రెంత్ నాలో ఉందో లేదో నాకు తెలీదు అని అంటాడు. నువ్వు ఆ టైంలో వీక్ గా ఉన్నప్పటికీ ఆర్కిటెక్ట్ కొన్ని గేమ్స్ ని తయారు చేసి నీ బాడీని నా పవర్ కి అనుగుణంగా తీర్చిదిద్దాడు. నా పవర్స్ తో తయారు చేసిన సిస్టమ్ మెల్లగా నీ బాడీని నాకు సరిపోయేలా మార్చింది అని చెప్తాడు. జిన్వు షాడో మోనార్క్ తో, ఇంతకీ ఎందుకని నువ్వు నా కోసం ఆర్కిటెక్ట్ ని మోసం చేశావని అడుగుతాడు. దానికి షాడో
మోనార్క్, రూలర్స్ యొక్క అపాలజీ, మోనార్క్స్ యొక్క బిట్రేయల్. నేను వీటి రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవడానికి చాలా టైమే వేస్ట్ చేశాను అండ్ మొత్తానికి సింపుల్ గా ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను నీ లోపల ఉండే అన్ని చూసిన తర్వాత నీతో స్పెండ్ చేసిన టైం నాకు నచ్చింది. ఎందుకో తెలీదు, నిన్ను పోగొట్టుకోవాలని నాకు అనిపించలేదు. నేను నీలా మారాను, నువ్వు నాలా మారావు. మనిద్దరిలో ఎవరు ఈ బాడీకి ఓనర్ గా మారినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఎందుకంటే మనం ఎప్పుడో ఒక్కటైపోయాం. సో ఎటువైపు ఉండాలో చూస్ చేసుకునే డెసిషన్ నీకే వదిలేస్తున్నా. ఈ డెత్ డొమైన్ లో ఉంటూ క్రియేట్ చేసిన ఈ వండర్ఫుల్ డ్రీమ్స్ తో జీవితాంతం బ్రతుకుతావో, లేకపోతే రియల్ వరల్డ్ లోకి వెళ్లి నీకోసం ఎదురు చూస్తున్న ఎనిమిస్ తో పోరాడుతావో నువ్వే చూస్ చేసుకో అని అంటాడు. దానికి జిన్వు షాడో మోనార్క్ తో, నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నానన్నావు కదా, నువ్వు రూలర్స్ తోనూ నిలబడలేదు, మోనార్క్స్ తోనూ నిలబడలేదు, ఎందుకని ఈ ప్రపంచాన్ని చూస్ చేసుకున్నావు అని అడిగితే దానికి షాడో మోనార్క్ ఆ రెండు ప్లేస్లు నావి కాదు అని చెప్తాడు. దానికి జిన్వు కూడా, నువ్వు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ కూడా అదే, ఈ డొమైన్ అనేది నా ప్లేస్ కాదు, నేను ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, కానీ ఇదేనా నేను నిన్ను లాస్ట్ టైం చూసేది అని అడుగుతాడు. దానికి షాడో మోనార్క్, నేనైతే ఇంకా ఎటర్నల్ రెస్ట్ లోకి వెళ్ళిపోతాను, నువ్వు షాడో మోనార్క్ గా ఇమ్మోర్టల్ గా మారుతావు, నువ్వు ఆల్రెడీ చనిపోయావు కాబట్టి నీ పవర్ అనేది అబ్సల్యూట్ గా మారింది, నువ్వు రియల్ షాడో మోనార్క్ గా మారిపోయావు, ఎందుకంటే నువ్వే నేను అని చెప్పి మాయమైపోతాడు. షాడో మోనార్క్ మాయమవగానే సిస్టమ్ మీద ఫుల్ యాక్సెస్ జిన్వుకి వచ్చేస్తుంది. సిస్టమ్ జిన్వు ట్రైనింగ్ సిస్టమ్ ని డిలీట్ చేస్తుంది. జిన్వు మీద ప్లేస్ చేసిన లిమిటర్స్ అన్ని రిమూవ్ చేయబడతాయి. కమాండర్ లెవెల్ సోల్జర్స్ అందరికి వాళ్ళ ట్రూ క్యాపబిలిటీస్ యూజ్ చేసే పవర్ వస్తుంది. ఇగ్రిస్ ట్రూ పవర్ రీస్టోర్ చేయబడుతుంది. బేరు యొక్క ప్రతి ఒక్క స్కిల్ పెరిగిపోతాయి. మోనార్క్ ఆఫ్ షాడోస్ యాష్ బోర్న్ ఎటర్నల్ నథింగ్నెస్ లోకి వెళ్లిపోతాడు. అండ్ ఫైనల్ గా సిస్టమ్ ని డిలీట్ చేయాలా వద్దా అన్న డెసిషన్ జిన్వుకు ఉంటుంది. జిన్వు ఎస్ అనే ఆప్షన్ చూస్ చేసి సిస్టమ్ ని డిలీట్ చేస్తాడు. డిలీట్ చేసిన వెంటనే జిన్వు లోపల ఒక పెద్ద పవర్ అవేకన్ అవుతుంది. ఫోర్స్ కే మిగతా మోనార్క్స్ ఎగిరిపోతూ ఉంటారు. సిలాడ్ జిన్వు వాళ్ళ ఫాదర్ తో, షాడో మోనార్క్ ఎర్త్ మీదకి వస్తే ఎర్త్ ఏం మిగలదు, ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ గా మీరే ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. జిన్వు వాళ్ళ ఫాదర్ వినకపోవడంతో ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపలే జిన్వు బాడీని డిస్ట్రాయ్ చేయాలి అని ఇద్దరు మోనార్క్స్ డిసైడ్ అవుతారు. బట్ జిన్వు వాళ్ళ ఫాదర్ ఇద్దరితో ఒకటేసారి పోరాడతాడు. లిటరల్ గా ఇద్దరిని తుక్కు తుక్కు కింద కొడతాడనమాట. మోనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ కైతే తన డాగర్ తీసి నోట్లో పొడుస్తాడు. అలా పొడిచినందుకు కోపంతో రాక్కన్ జిన్వు వాళ్ళ ఫాదర్ ని ఖచ్చితంగా చంపేస్తానని అంటాడు. బట్ సడన్ గా తన వెనక నుండి ఒక భయంకరమైన ప్రెజెన్స్ ని ఫీల్ అవుతాడు. వెనక్కి తిరిగి చూస్తే ఐస్ లో క్యాప్చర్ అయిన జిన్వు ఒరిజినల్ మోనార్క్ గా బయటికి రావడానికి రెడీగా ఉంటాడు. సిలాడ్ జిన్వుని చంపడానికి ఇంకోసారి ప్రయత్నిద్దామంటే రాక్కన్ భయంతో నేను ఇది చేయలేను, నేను ఇక్కడ నుండి పారిపోతాను అని అంటాడు. దానికి సిలాడ్, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత దూరం వచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి అని అంటాడు. దానికి రాక్కన్, నువ్వు ఆ మ్యాజిక్ ని ఫీల్ అవ్వట్లేదా, షాడో మోనార్క్ వస్తున్నాడు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి ఒక పోర్టల్ ని ఓపెన్ చేస్తాడు. అది చూసిన సిలాడ్, తనను ఓడించడానికి నాకు హెల్ప్ చేస్తావని చెప్పావు కదా అని అంటే రాక్కన్, తన హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే తనతో ఫైట్ చేస్తానని నీకు ప్రామిస్ చేశాను, ఇప్పుడు అసలైనోడు వస్తున్నాడు, సో ఈ ప్రామిస్ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. దానికి సిలాడ్, సో నువ్వు భయపడి తోక ముడుచుకొని ఇక్కడ నుండి పారిపోతున్నావు కదా, ఇంతకీ నువ్వు కింగ్ ఆఫ్ బీస్టేనా అని అంటాడు. దానికి రాక్కన్ సిలాడ్ తో, నీకు అర్థం కాదు, నువ్వు షాడో మోనార్క్ తో ఎప్పుడు ఫైట్ చేయలేదు కదా, వాడి ట్రూ పవర్ చూసినోడికి తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి పారిపోతాడు. సిలాడ్ ఈగోతో ఒక మనిషి తనని ఛాలెంజ్ చేస్తున్నాడనే కోపంతో ఒక పెద్ద ఐస్ బర్గ్ ని క్రియేట్ చేసి జిన్వుతో సహా అక్కడున్న వాళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటాడు. బట్ బేరు ఆ ఐస్ బర్గ్ ని పీస్ చేస్తాడు. సిలాడ్ జిన్వు వాళ్ళ ఫాదర్ మీద ఐస్ అటాక్స్ చేసి ఇంజూర్ చేస్తే ఇగ్రిస్ వచ్చి కాపాడతాడు. వీళ్ళిద్దరూ తిరిగి వచ్చారంటే ఖచ్చితంగా షాడో మోనార్క్ రిటర్న్ అయ్యాడని సిలాడ్ కి అర్థమవుతుంది. తన ఎదురుగ్గా జిన్వు ఫుల్ షాడో పవర్స్ తో నడుచుకుంటూ తన వైపు వస్తూ, నేనందుకే జాతకాల్ని నమ్మను, అయినా ఆ బీస్ట్ మోనార్క్ గాడు ఎక్కడికి వెళ్ళాడు, వాడు వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇయ్యలేదే అని చెప్పి ఒక ఎర్త్ సైజ్ లో తన షాడో డొమైన్ ని విస్తరించి రాక్కన్ ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. జిన్వు అలా రాక్కన్ ఎక్కడున్నాడో వెతుకుతుంటే ఇదే తనకి లాస్ట్ ఛాన్స్ అనుకొని ఒక్కటే దెబ్బతో ఫినిష్ చేయడానికి ఒక పెద్ద స్పియర్ ని రెడీ చేసి జిన్వు మీదకి విసురుతాడు. జిన్వు ఒంటి చేత్తో దాన్ని నలిపేస్తాడు. అప్పుడు సిలాడ్ కి షాడో మోనార్క్ యొక్క అసలు పవర్ అర్థమవుతుంది. నిన్ను లాస్ట్ లో వేస్తాను రా అని సిలాడ్ కి చెప్పి బీస్ట్ మోనార్క్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. రాక్కన్ చాలా దూరం పారిపోయినా చావు వాడిని వెంటాడుతోంది అని వానికి అనిపిస్తుంది. మోనార్క్ ఆఫ్ ఫ్రాస్ట్ తో, నేను కాన్వర్సేషన్ చేస్తూ అక్కడే ఉండకుండా ముందుగా పారిపోవాల్సింది, డ్రాగన్ కింగ్ వచ్చేదాకా నేను ఎక్కడో ఒక చోట దాక్కోక తప్పదు అని తనలో తను అనుకుంటాడు. ఈ లోపలే తన వెనక ఒక భయంకరమైన ఆరాన్ని తను ఫీల్ అవుతాడు. తన వెనకే జిన్వు ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. రాక్కన్ లోపలున్న ఇన్స్టింక్ట్స్ తనకి ఒకటే చెప్తున్నాయి, మోకాళ్ళ మీద పడి క్షమించు అని కోరమని. తన ఇన్స్టింక్ట్ చెప్పినట్టుగానే రాక్కన్ తన మోకాళ్ళ మీద పడి, ఓ షాడో మోనార్క్, నేను నీతో ఫైట్ చేయాలనుకోవట్లేదు, నేను చేసిన తప్పులకి నన్ను క్షమించి నన్ను నీ ఆర్మీలో చేర్చుకో, డ్రాగన్ కింగ్ ఖచ్చితంగా ఎర్త్ మీద
మీదకి వస్తాడు. అప్పుడు నా ఆర్మీ ఆఫ్ బీస్ నీకు సపోర్ట్ చేస్తారు అని చెప్తాడు. దానికి జిన్వు సరే అయితే అని అంటాడు. దానికి రాక్కన్ మనసులో సరేనా, నువ్వు అసలు షాడో మోనార్క్ వి కాదురా, అసలు షాడో మోనార్క్ అయితే తనకి మోసం చేసిన వాళ్ళనే అస్సలు వదలడు. వీడి షాడో మోనార్క్ పవర్స్ ఉన్న హ్యూమన్ మాత్రమే. వీడితో ఇంకా కొన్ని రోజులు టైం వేస్ట్ చేసి డ్రాగన్ మోనార్క్ వచ్చిన రోజు డ్రాగన్ మోనార్క్ తో కలిసి వీడిని చంపేయాలి అని అనుకుంటాడు. బట్ బయటికి మాత్రం మీకు నేను లాయల్ గా ఉంటాను అని చెప్తాడు. బట్ జిన్వు నేను నిన్ను అలాగా స్వీకరించే ముందు ఒక మ్యాటర్ సెటిల్ చేయాలి. నువ్వు నీ క్లాస్ తో నా చెస్ట్ లోపల 5 గాయాల్ని చేసావు. నువ్వు నా దగ్గర నుండి 5 అటాక్స్ ని తీసుకోగలిగితే నేను నిన్నప్పుడు మరణిస్తాను అని చెప్తాడు. దానికి రాకన్ కోపంతో నేను పిచ్చోని అనుకుంటున్నావా, నా లైఫ్ ఇక్కడే పోవచ్చు కానీ నిన్ను గాయపరచకుండా మాత్రం ఇక్కడ నుండి వెళ్ళను అని జిన్వు మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. జిన్వు కంటికి కనిపించినంత ఫాస్ట్ గా కదిలి ఫస్ట్ తన ఒక కాల్ ని కట్ చేస్తాడు. ఆ తర్వాత మిగతా 4 ఛాన్సుల్లో తనని పీస్ గా కట్ చేస్తాడు. ఇంకోవైపు బేరు ఇంజూర్ అయిన వాళ్ళని హీల్ చేస్తుంటే ఇగ్రిస్ డీమన్ మోనార్క్ యొక్క కత్తి తీసుకొని సిలాడ్ ని తరుముతూ ఉంటాడు. జిన్వు రియల్ షాడో మోనార్క్ గా మారాడు కాబట్టి ఇగ్రిస్ కి కూడా తన పూర్తి ఎబిలిటీస్ వచ్చేసుంటాయి. ఒకప్పుడు ఇగ్రిస్ ని షాడో ఆర్మీ యొక్క 2 వింగ్స్ ది నైట్ ఆఫ్ డెత్ అని పిలిచేవాళ్ళు. సిలాడ్ లిటరల్ గా భయపడి పరిగెడుతూ ఉంటాడు. సిలాడ్ ఒక బిల్డింగ్ మీద ఆగి ఇగ్రిస్ ని ఇంకా నువ్వు ఎంతసేపు నన్ను ఆపగలను అనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాట అనగానే ఇగ్రిస్ యొక్క రోబ్ లో నుండి జిన్వు బయటికి వస్తాడు. బయటికి రాగానే ఫ్యాంగ్ మోనార్క్ యొక్క ఫ్యాంగ్స్ ని సిలాడ్ ముందు విసురుతాడు. జిన్వు సిలాడ్ తో మోనార్క్ ఆఫ్ ప్లేగ్, మోనార్క్ ఆఫ్ ఫ్యాంగ్స్, మోనార్క్ ఆఫ్ ఫ్రోస్ట్, మీ అందరి చావులు మిగతా మోనార్క్స్ కి వార్నింగ్ అవ్వాలి అని అంటాడు. సిలాడ్ కోపంగా తన మీద అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. అటాక్ చేద్దామని అనుకునే లోపలే సిలాడ్ లోపల కత్తులు దిగుతాయి. తన నోటితో జిన్వు మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. జిన్వు తన చేత్తో ఆ అటాక్ ని ఆపి తన డాగర్ తో సిలాడ్ ని కట్ చేస్తాడు. ఒక్కటే దెబ్బకి సిలాడ్ గాల్లో కలిసిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, జిన్వుని కాపాడిన వాళ్ళ నాన్నని జిన్వు కలిశాడా లేదా, కంప్లీట్ షాడో మోనార్క్ గా మారిన జిన్వుకి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్స్ లో చూస్తాం. ఇప్పటిదాకా మనం 165 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియోని చాలా కష్టపడి చేశాను. మీకు నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.